Okay, so now this one is shifted somewhere here. Center of mass enta height lift chesnam adi manaku kavalsindi. So here if I take a reference line or how the kinetic energy is gaining. Okay, now see here. Sushila, ikkada kinetic energy maximum untadi. Now she will go till the top. ఎందుకు ఎనర్జీ కన్జర్వ్ కావాలి, ఎనర్జీ గెయిన్ అయ్యే ఛాన్స్ లేదు, ఎగరడం తగ్గడం జరుగుతుంది బికాస్ ఆఫ్ కంప్రెషన్ అండ్ ఎలాంగేషన్. ఓకే, సో న్యాచురల్ లైన్ దగ్గర ఉన్నప్పుడు ఐ మీన్ వెన్ ఇట్ ఈస్ అండర్ గోయింగ్ ఎట్ ఈక్విలిబ్రియం అక్కడ మినిమం పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, ఎందుకంటే అక్కడ మాక్సిమం వెలాసిటీ ఉంటుంది. అదంతా సింపుల్ హార్మోనిక్ మోషన్ లో అర్థమవుతుంది. బట్ వెన్ ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ దాని కైనెటిక్ ఎనర్జీ, అది స్పీడ్ అచీవ్ అవుతుంది ఆ కైనెటిక్ ఎనర్జీ. సో ఇది కిందికి రావడం వల్ల ఇది పైకి పోయింది, అంటే దీని స్పీడ్ పెరిగింది, అట్ ద సేమ్ టైం ఇట్ ఆల్సో రీచెస్ సర్టెన్ హైట్, అంటే దానికి కూడా ఒక పొటెన్షియల్ ఎనర్జీ. ఏ తో రిలేటివ్ గా కంపేర్ చేసుకుంటే దీని వెలాసిటీ అనేది -4 మీటర్, అంటే ఈ డైరెక్షన్ లో ఉంది రిలేటివ్ వెలాసిటీ డైరెక్షన్. అంటే ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్ లో ఉండాలి, బీకి ఈ డైరెక్షన్ లో ఫ్రిక్షన్ ఉండాలి. అంటే ఇప్పుడు ఈ 4 మీటర్ పర్ సెకండ్ అనేది వెలాసిటీ పెరుగుతుంది. హలో చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ బి. సో టుడేస్ టాపిక్ వచ్చేసి వర్క్ పవర్ ఎనర్జీ. ఇన్ కేస్ మీరు లాస్ ఆఫ్ మోషన్ అండ్ ఫ్రిక్షన్ మిస్ అయితే ఇక్కడ నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తా, ఒకసారి వాచ్ చేయండి. మన డౌట్స్ ఉంటే ఫోర్స్ గురించి అయినా ఫ్రిక్షన్ గురించి అయినా, సో మోస్ట్లీ ఇట్ విల్ బి క్లియర్డ్. సో టుడేస్ టాపిక్ యాజ్ ఐ సెడ్ వర్క్ పవర్ ఎనర్జీ. ఇందులో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మెనీ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఈవెన్ దే కెన్ మేక్ ద క్వశ్చన్ ఫ్రమ్ ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి అయినా, లేకపోతే మ్యాగ్నెటిజం నుంచి అయినా, ఎలక్ట్రిక్ కరెంట్ నుంచి అయినా, ఎక్కడి నుండి అయినా వర్క్ తీసుకొని లేకపోతే ఎనర్జీ అయినా ఇట్లాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, యాజ్ వీఆర్ డిస్కసింగ్ ఆర్డర్ వైజ్ లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వర్క్ పవర్ ఎనర్జీలో మోస్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్ డిస్కస్ చేద్దాం. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఈ 30 days ప్రోగ్రామ్ అప్పుడు కొన్ని క్వశ్చన్స్ పిక్ చేసి దెన్ వీ విల్ డిస్కస్ దెమ్ ఆల్సో. సో నౌ లెట్స్ బిగిన్ దిస్. సో వర్క్ పవర్ ఎనర్జీ ఆర్ వర్క్ ఎనర్జీ పవర్ ఏదో ఒకటి. హియర్ వెన్ ఎవర్ వి డీల్ విత్ వర్క్, ద మేజర్ definition into the work whenever a force is applied, okay, if the body is displaced, right, then work is said to be done. అయితే ఇక్కడ you can have, let's say ఇక్కడ ఒక మాస్ M ఉంది, ఇక్కడ పర్సన్ తీసుకుందాం, ఇక్కడ ఒక బాక్స్ ఉంది, ఇక్కడ ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి దీని మీద. ఫస్ట్లీ ఈ బాక్స్ కింద పడకుండా he should apply some force. Okay, gravity is continuously pulling down, so force due to gravity అనేది కిందికి ఉంది. సో ఇప్పుడు మనం అడిగే క్వశ్చన్ ఏంటిది, వర్క్ డన్ డ్యూ టు గ్రావిటీయా, వర్క్ డన్ బై ఫోర్సా, మ్యాన్ అప్లయింగ్ ఫోర్స్ కదా ఆ ఫోర్సా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వశ్చన్ దే ఆస్క్. వెన్ ఎవర్ దే సే వర్క్ డన్, మనకి జనరలైజ్డ్ ఫార్ములా ఏంటి, F.S, రైట్. సో బట్ డోంట్ రిమెంబర్ లైక్ దట్. వర్క్ డన్ ఇస్ ఈక్వల్స్ టు లెట్స్ సే ఇంటిగ్రల్ ఆఫ్ F/ds. ఇట్స్ ఎ డాట్ ప్రోడక్ట్. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం, Fs cos theta అని రాయొచ్చు. What is this cos theta? Cos theta is nothing but angle between force and displacement. For example, simple. You can force it apply now. Right? Now let's say the body displaced from here to here. ఇక్కడ దాకా డిస్ప్లేస్ అయింది. ఓకే, సో ఇది డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్, ఫోర్స్ డైరెక్షన్ రెండు ఒకటే డైరెక్షన్ లో ఉన్నాయి కదా. సో వాట్ ఈస్ థీటా వాల్యూ, 0 degrees, ప్రాబ్లం లేదు. సో హియర్ వర్క్ డన్ బై అప్లైడ్ ఫోర్స్ అంటే మీరు Fs cos theta లేకపోతే cos 0 కాబట్టి దట్ ఈస్ 1 Fs రాయొచ్చు. వాట్ ఆర్ ద యూనిట్స్? యూనిట్స్ ఇస్ న్యూటన్ మీటర్. సో న్యూటన్ మీటర్ ఇంకెక్కడ వస్తుందా, ఇదే యూనిట్ వస్తుంది, టార్క్ లో కూడా అదే వస్తుంది. సో వాట్ ఆర్ ద డైమెన్షన్స్, ml² T⁻². దిస్ ఇస్ డైమెన్షనల్ ఫార్ములా. ఓకే, ఈజ్ ఇట్ అ స్కేలర్ ఆర్ అ వెక్టర్? ఇట్స్ అ స్కేలర్ క్వాంటిటీ. ఎందుకు, మీరు రెండు వెక్టర్స్ ని డాట్ ప్రోడక్ట్ చేస్తున్నారు, రైట్. సో ఎవ్రీ టైమ్ యూ కెనాట్ హ్యావ్ వర్క్ డన్ ఈజ్ ఆల్వేస్ F into S. సీ సచ్ కేసెస్. ఇక్కడ ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు, హీస్ పుల్లింగ్ దిస్ బ్లాక్ ఆర్ దిస్ బాక్స్ విత్ సర్టెన్ యాంగిల్. యాంగిల్ ఎంత అంటే 30 degrees. సో వెన్ ఎవర్ హీ పుల్, లెట్స్ సే ఇక్కడ ఒక 10 newtons తో పుల్ చేస్తున్నాడు అనుకుందాం, విత్ వాట్ యాంగిల్, 30 degrees. Now if it has undergone some displacement, and the displace అయింది, let's say ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళి 5 meters displace అయింది అని అనుకుందాం. Here what is the answer? Can I use Fs? Simply no. Here there is an angle. దేనికి యాంగిల్ ఉంది, ఫోర్స్ కి డిస్ప్లేస్మెంట్ కి యాంగిల్ ఉంది. ఎంత అది, 30 degrees. So I can write 10, displacement is 5, cos 30 is √3/2.
So 25 root 3 joules. This is the answer. Sir, work done ఎప్పటికీ పాజిటివ్ ఉంటుందా అంటే నో, నాట్ ఆల్వేస్. సి కాస్ టీటా, టీటా ఎంతైనా ఉండొచ్చు కదా, టీటా కెన్ బి జీరో ఆల్సో. సో టీటా ఎప్పుడు జీరో ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ చూడండి, పర్సన్ అనేది ఈస్ గోయింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. సో దిస్ ఇస్ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్. ఓకే, సో హౌ ద ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ ఈస్ డౌన్వర్డ్స్, రైట్? ఇఫ్ ఐ ఆస్క్ వాట్ ఈస్ ద వర్క్ డన్ డ్యూ టు గ్రావిటీ, ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ కి గ్రావిటీకి ఎంత యాంగిల్ ఉంది? 90 degrees ఉంది. సో వాట్ ఈస్ cos 90? 0. అయిపోయిందా? సో హియర్ యూ కెన్ గెట్ వర్క్ డన్ 0 ఆల్సో. సార్ కెన్ వర్క్ డన్ బి నెగిటివ్? ఎస్, అఫ్ కోర్స్ ఇట్ కెన్ బి నెగిటివ్. నౌ లెట్స్ సే హియర్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్సో దేర్. ఈ డైరెక్షన్ లో ఫ్రిక్షన్ ఉంటుంది కదా అల్టిమేట్లీ, బికాస్ ద బ్లాక్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ రైట్. సో రిలేటివ్ మోషన్ కి అపోజిట్ ఫ్రిక్షన్ ఉండాలి కాబట్టి లెట్స్ సే ఫ్రిక్షన్ ఈజ్ randomly some 10 newtons అనుకుందాం. ఓకే, now what is the angle between friction and displacement? 180 degrees. చూసిల్లా, ఇది displacement direction, ఇదేమో friction direction. Now if I ask what is work done by friction, that is 10 into 5 అని రాస్తే wrong. Force into displacement into angle between them, cos 180. Cos 180 value is -1, so minus 50 joules. So from this what you understand? Work done can be positive, negative, can be 0 also. Depending on the force you take, depending on the angle between force and displacement, you will get work done values. Okay na? So sir, ఎప్పటికి మనము ఫోర్స్ ని రిజాల్వ్ చేసుకోవాలా, డిస్ప్లేస్మెంట్ ని రిజాల్వ్ చేసుకోలేమా అంటే యువర్ విష్. డిస్ప్లేస్మెంట్ కూడా ఒక వెక్టరే కాబట్టి యూ కెన్ ఐదర్ టేక్, ఇక్కడ చూడండి ఇది ఫోర్స్. ఓకే, లెట్స్ సే దిస్ ఇస్ డిస్ప్లేస్మెంట్, దిస్ ఇస్ ఫోర్స్, దిస్ ఇస్ థీటా. ఓకే, సో ఇప్పుడు ఈ డిస్ప్లేస్మెంట్ ని టువర్డ్స్ ఫోర్స్ రాసింది అనుకోండి, వాట్ ఇట్ విల్ బి? ఎస్ కాస్ థీటా అవుతుంది. అప్పుడు కూడా ఎఫ్ఎస్ కాస్ థీటా అనే మనకు వచ్చేది. లేదు ఫోర్స్ ని డిస్ప్లేస్మెంట్ వైపు చేస్తా అంటే ఇక్కడ ఎఫ్ కాస్ థీటా ఇంటూ ఎస్ వస్తుంది. వాట్ ఎవర్ ద వాల్యూ డజంట్ చేంజ్, ఒకటే డైరెక్షన్ లో ఉండాలి, అప్పుడే యూ కెన్ మల్టిప్లై ఎఫ్ ఇంటూ ఎస్. సో ఎఫ్ కాస్ థీటా ఆ డైరెక్షన్ లో ఉందా, ఎఫ్ సైన్ థీటా ఆ డైరెక్షన్ లో ఉందా, దాన్ని బట్టి చూసుకొని చేయండి. అంతేగాని ఎఫ్ ఉంది ఇక్కడ, ఇటు ఎస్ ఉంది, రెండు మల్టిప్లై చేస్తా అంటే లేదు. Two things when you can multiply force and displacement, when both are along the same direction. మీకు ఒకటే డైరెక్షన్ లో కావాలి అని అంటే ఏదో ఒక దాన్ని కాంపొనెంట్ గా రిజాల్వ్ చేసుకొని దెన్ యూ స్టార్ట్ మల్టిప్లై. ఓకే, సో లెట్స్ సే అన్ ఎగ్జాంపుల్ లైక్ దిస్. ఒక బ్లాక్ ఈ ఇంక్లైన్ ప్లేన్ మీద ఉంది. నౌ ఐఎమ్ జస్ట్ అప్లైయింగ్ సమ్ ఫోర్స్. లేకపోతే వాట్ యూ జస్ట్ డ్రా ఫేవర్ డయాగ్రామ్. డౌన్వర్డ్స్ యూ హ్యావ్ mg sin theta యాక్టింగ్, అంతేనా? upwards normal ఉంటుంది. Okay, so here spring force we have. Let's say block is trying to slide down. Okay, mg sin theta ఎక్కువ ఉంది అని అనుకుందాం. So mg sin theta ఎక్కువ ఉంది అని అంటే, so ultimately friction will be acting in the opposite direction like this. And how about gravity? Sir, gravity అని అంటే ఇక్కడ mg ఉంది అండ్ ఈ mg ని డివైడ్ చేస్తున్నాయి కదా, mg cos theta ఒకటి, mg sin theta ఒకటి వచ్చింది. Right? So here no need to worry. If you take mg sin theta, that is fine. Okay, let's say ఈ బ్లాక్ అనేది ఒక s డిస్ప్లేస్ అయింది అని అనుకుందాం. ఇనిషియల్ పాయింట్ నుంచి ఇట్ డిస్ప్లేస్డ్ హౌ మచ్ డిస్టెన్స్? s. డిస్ప్లేస్మెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి కన్సిడర్ చేసుకుంటాం సార్? సెంటర్ ఆఫ్ మాస్ నుంచి మళ్ళీ సెంటర్ ఆఫ్ మాస్, అంతే. సెంటర్ నుంచే కన్సిడర్ చేయాలి, ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ అట్లా కాదు కన్సిడర్ చేయాల్సింది. యూ హ్యావ్ టు కన్సిడర్ సెంటర్ ఆఫ్ మాస్ టు సెంటర్ ఆఫ్ మాస్. Like this is displacement. Okay, if you don't know this point, మనకు వచ్చే అప్లికేషన్స్ అన్ని అట్లాంటివి. మనకి చిన్న మైన్యూట్ వాల్యూస్ తో కూడా ఆన్సర్స్ తప్పిపోతాయి when you don't take this. See, if I consider the displacement is s, now work done by gravity అని అడిగిన. work done by gravity అంటే ఏంటిది? force due to gravity into displacement. what is force due to gravity? sir, mg తీసుకోవాలా, mg cos theta తీసుకోవాలా, mg sin theta తీసుకోవాలా? See, first of all, displacement is in which direction? Displacement e direction లో ఉంది. This is s. Okay, ఆ డైరెక్షన్ లో ఏదైనా గ్రావిటీ కాంపోనెంట్ ఉందా? ఉన్నా సార్. ఎంత అది? mg sin theta. అదే తీసుకో. సార్ లేదు సార్, నేను mg sin theta తీసుకోను. I want to take mg only. See, if you want to take mg, see, this is the direction of mg. Understand? So here it will be theta. So here it will be 90 minus theta. So ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 90 minus theta అవుతుంది. Now if you want to take mg, now you resolve this mg into components. In this direction what you will get? mg sin theta, అంతే కదా.
towards 90 minus theta, you will get mg sin theta. Now what is work done? mg sin theta into s. అదే కదా నేను చెప్పింది కూడా. ఇక్కడ చూడండి mg sin theta into s తీసుకోండి. ఓకే సార్, వాట్ అబౌట్ దిస్ mg cos theta? mg cos theta వల్ల ఏమైనా పని అవుతుందా? ఆలోచించండి. బికాస్ mg cos theta is like this, perpendicular to plane, and displacement అనేది parallel to plane ఉన్నది. రెండింటి మధ్య యాంగిల్ ఎంత? 90 degrees. So there won't be any work done due to component mg cos theta. సార్ mg cos theta వల్ల వర్క్ జరగదని చెప్పినా కానీ వెయిట్ వల్ల, గ్రావిటీ వల్ల వర్క్ జరగట్లేదు అని చెప్పట్లేదు. ఇక్కడ డ్యూ టు వెయిట్ వర్క్ ఈస్ డన్. దట్ ఈస్ నథింగ్ బట్ mg sin theta into s. mg ఉంటేనే కదా mg sin theta వచ్చేది. ఓకే, సో వెయిట్ వల్ల జరుగుతుంది, బట్ ఇఫ్ యూ కన్సిడర్ కాంపోనెంట్స్ mg cos theta వల్ల అయితే జరగట్లేదు. జరిగేది దేని వల్ల? mg sin theta వల్ల. ఓకే, సో దట్ ఈస్ వర్క్ డన్ బై వాట్? గ్రావిటీ. ఓకే ఫైన్. నౌ వాట్ ఈస్ వర్క్ డన్ బై ఫ్రిక్షన్ సార్? See how the friction is upwards, how the displacement is downwards. Rendu exactly opposite unnai kada, right? So this is the angle. So what is the work done by friction? Work done by friction is minus f into s. Enduku minus rashna? Endukante fs cos 180. Cos 180 value minus 1 kada, అందుకే మైనస్ రాసిన. వాట్ ఈస్ వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్ సార్? సి వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్, ఇక్కడ మనకి ఒక చిన్న డెరివేషన్ ఉంటుంది. వర్క్ డన్ బై స్ప్రింగ్, like let's say here work done formula ఏంటిది? Integral of f dx. Okay, what is work done by spring? Sorry, force, spring force, that is minus k into x. So whenever I consider, if you substitute here, you will get kx dx, adi kx square by 2 aitadi, which is minus. Okay fine. So this is the work done, okay, again a spring or energy stored in the spring, half kx square అనొచ్చు. ఎప్పుడైతే స్ప్రింగ్ అనేది ఎలాంగేట్ అయిందో, ఓకే ఇక్కడ చూడండి స్ప్రింగ్ ఎలాంగేట్ అయింది. సో ఫోర్స్ డ్యూ టు స్ప్రింగ్ హౌ ఇట్ ఈస్ టువర్డ్స్, ఓకే ఎలాంగేషన్ ఈ డైరెక్షన్ లో అయింది, రైట్? సో వర్క్ డన్ విల్ బి నెగిటివ్ ఆర్ పాజిటివ్? అల్టిమేట్లీ నెగిటివ్ కదా. సో ఇక్కడ మీరు మైనస్ హాఫ్ కేఎక్స్ స్క్వేర్ రాసుకోవచ్చు. వర్క్ డన్ డ్యూ టు స్ప్రింగ్ ఈస్ మైనస్ హాఫ్ కేఎక్స్ స్క్వేర్. ఎక్స్ అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్, ఎస్ స్క్వేర్. ఓకే రైట్. నౌ స్టిల్ ఎనీథింగ్ ఇస్ లెఫ్ట్. ఇంకేదైనా అప్లైడ్ ఫోర్స్ ఉందా అనుకోండి ఎఫ్, సో ఎఫ్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. లైక్ దట్ యూ షుడ్, ఏ ఫోర్స్ వల్ల వర్క్ డన్ అడుగుతున్నాడు అది ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఫ్రిక్షన్ వల్లనా, లేదు అప్లైడ్ ఫోర్స్ వల్లనా, లేదు గ్రావిటీ వల్లనా, దేని వల్ల, అండ్ వాటి మధ్యన ఏమైనా యాంగిల్ 90 degrees ఉందా? 90 degrees ఉంటే నో నీడ్ టు ఫైండ్, ఇట్ ఇస్ కంప్లీట్లీ జీరో. బ్లైండ్లీ యూ కెన్ కీప్ జీరో 90 degrees అయితే. ఓకే, ఎందుకు? కాస్ 90 కాబట్టి, రైట్? సో నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్ స్మాల్ క్వశ్చన్. A particle of mass m is projected at an angle alpha. Projectile motion. So this is projected at an angle alpha to the horizontal with an initial velocity u. Fine. Work done by the gravity during the time it reaches its highest point. Right. So somewhere it reached the highest point. Ide kada highest point. ఇక్కడికి రీచ్ అయినప్పుడు వర్క్ డన్ బై గ్రావిటీ ఎంత అని అన్నాడు. సి ఎక్కడైనా కూడా గ్రావిటీ అనేది డౌన్వర్డ్స్ కదా, ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ, రైట్? సో ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ విచ్ ఇస్ m ఇంటూ g. ఓకే, ఎంత డిస్ప్లేస్మెంట్ కవర్ అయింది సార్? ఇక్కడ నుండి ఇక్కడికి సార్ డిస్ప్లేస్మెంట్, ఎక్కడ నుండి ఇక్కడికి, ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్. మీరు చెప్పింది కదా డిస్ప్లేస్మెంట్ డెఫినేషన్, ఇదే సార్ డిస్ప్లేస్మెంట్ డెఫినేషన్. ఓకే ఫైన్, ఇనీషియల్ టు ఫైనల్. బట్ డిస్ప్లేస్మెంట్ అండ్ mg బోత్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, లేదు కదా. సో అప్పుడు ఏం చేద్దాం? ఈ ఎస్ ని మీరు కాంపోనెంట్స్ గా డివైడ్ చేయొచ్చు కదా. ఎస్ ని ఇట్లా కాంపోనెంట్స్ గా డివైడ్ చేసిన అనుకోండి, ఒకటి హారిజాంటల్ కాంపోనెంట్, ఇంకోటి వర్టికల్ కాంపోనెంట్. అప్పుడు వర్టికల్ కాంపోనెంట్ అనేది mg డైరెక్షన్ లో ఉంది కదా. ఇదంతా చేసే బదులు సింపుల్ గా మనకి వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటిది? ఇక్కడ నుండి ఇక్కడికే కదా వర్టికల్ డిస్ప్లేస్మెంట్, ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్? That is nothing but height h. Okay, so now see, even if you resolve s into components vertical and horizontal, still you will get the same. Okay, ఇక్కడ మనకి వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఎంత కవర్ చేసింది? ఇక్కడ నుండి ఇక్కడికి పోయింది. సో వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఇట్ కవర్డ్ హియర్ టు హియర్, దట్ ఈస్ h. హౌ ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ ఈస్ యాక్టింగ్ డౌన్వర్డ్స్. సో ఖచ్చితంగా వర్క్ డన్ ఏమొస్తుంది మనకి? నెగిటివే వస్తుంది. ఓకేనా? ఎందుకు? గ్రావిటీ ఈస్ పుల్లింగ్ డౌన్వర్డ్స్ బట్ ద బాడీ ఈస్ డిస్ప్లేసింగ్ అప్వర్డ్స్. So both are in the opposite direction. So what is work done? Work done due to gravity in the mg into h max. Okay, ఇది work done. Okay.
Now h max, what is h max formula? U square sine square ఇక్కడ alpha by 2g. Okay, so here it is negative, so work done value will be minus mg into u square sine square alpha by 2g. You can cancel this g, so you will get minus mu square sine square alpha by 2. ఓకేనా, ఇట్లా కూడా చేయొచ్చు. ఇంకా మీరు సింపుల్ గా చేయాలంటే వర్క్ ఎనర్జీ థియరం యూజ్ చేసుకోవచ్చు. సరే, ఇంకా వర్క్ ఎనర్జీ థియరం ఇప్పటికి చెప్పలేదు కదా. సరే, వర్క్ ఎనర్జీ థియరం అయిన తర్వాత ఇదే ప్రాబ్లమ్ వర్క్ ఎనర్జీ థియరంలో సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏమైతుంది, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ, లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ గెయిన్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. అది యూజ్ చేసుకున్నారు అనుకోండి, సేమ్ ఆన్సర్ వస్తుంది మీకు. ఓకే, లెట్స్ గో. హౌ ద గ్రాఫ్ లుక్స్ లైక్. Work done అంటే nothing but integral of f dx or ds, anything from where to where limits from x1 to x2. See, ఎప్పుడైనా మల్టిప్లికేషన్ ఉంటే take this as x component or x axis, ఇది y axis. Now see here f ఇదేమో డిస్ప్లేస్మెంట్ x అని అనుకుందాం. ఏదో ఒక కర్వ్ ఉన్నది, random curve like this. Okay, it can be anything. సో నా ఈ కర్వ్ ఈక్వేషన్ అనేది వాళ్ళు ఇచ్చేస్తారు. దిస్ కర్వ్ ఈక్వేషన్ సంథింగ్ రఫ్ గా రాస్తున్నా, 3x² + 4x సంథింగ్ గివెన్ న్యూటన్, ఇట్లా ఇచ్చేసండి ఈక్వేషన్. అంటే మీరు ఈ లైన్ ఎంబడి ఇంటిగ్రేట్ చేసుకుంటే, ఈ కర్వ్ ఎంబడి ఇంటిగ్రేట్ చేసుకుంటూ పోతున్నారు అనుకోండి, యూ విల్ గెట్ దిస్ ఏరియా. ఈ టోటల్ ఏరియా వచ్చేస్తుంది. ఓకే, విచ్ మీన్స్ we will take a small element. What is that small element here? dx. Right, from where to where you should integrate? From x1 to x2. So you keep on integrating along the curve, you will get complete area. Complete area వస్తుందంటే ఇదే వచ్చినట్టు మనకి, అర్థమవుతుందా? సో ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. x1 from 3 to 5 తీసుకోండి. Now what is work done? Substitute here. Work done is equals to integral of f dx. f value ఎంత? 3x² plus 4x dx. Limits from where to where? From 3 to 5. So 3x power 3 by 3 plus 4x² by 2. Limits ekkadi nundi ekkadiki 3 to 5. So 3 cancel, 5 power 3 minus 3 power 3 plus 2 1s 2 2s, 2 into 5 square minus 3 square. Whatever the value you will get, something, some joules you will get. So that is how we should do. See, not only this, even if you want to know whether work done is positive or negative, simply by looking at the graph you can say, ఈ కర్వ్ అనేది పాజిటివ్ xy లో ఉందనుకోండి, ఇక్కడ వచ్చేది ఏంటిది? వర్క్ డన్ నీకు పాజిటివ్ వస్తుంది. ఓకే, సో వర్క్ డన్ 0 కూడా ఉండొచ్చు కదా, వర్క్ డన్ 0. సో వెన్ వర్క్ డన్ విల్ బి 0 ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఏరియా. దీని కింద, ఈ కర్వ్ కింద ఏరియా ఉంది మనకి, ఇంత ఏరియా ఉంది. సో ఇంత ఏరియా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక వర్క్ అనేది వస్తుంది. ఏరియా లేదనుకోండి కర్వ్ కింద, సో దట్ టైమ్ యూ విల్ గెట్ సంథింగ్ లైక్ దిస్. ఇట్లుంది ఒక కర్వ్, దీని కింద ఏరియా ఏం లేదు. ఇక్కడ ఇంకోలా కూడా అనుకోవచ్చు. ఇట్ ఈస్ ఎట్ సమ్ సర్టెన్ x1 అనుకుందాం. ఈ డిస్ప్లేస్మెంట్ అనేది మనం చేంజ్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ ఎట్లా చేంజ్ అవుతుంది? ఇట్ ఈస్ ఇర్రెలెవెంట్ కదా. x1 అంటే x1 is constant, force is increasing. Okay, fine. అంటే ఒక పెద్ద రాక్ ఉంది, పెద్ద రాక్ ని కంటిన్యూస్ గా ఫోర్స్ అప్లై చేస్తూనే ఉన్నారు. యు ఆర్ లూజింగ్ ఎనర్జీ, బట్ అక్కడ పని జరగట్లేదు. ఎందుకు? దెర్ ఇస్ నో డిస్ప్లేస్మెంట్. Displacement is constant. Even though you are applying force, you are increasing force, but still displacement is constant. Here I can say work done is 0. When it can be negative work, so when it is something like this, force negative unna, displacement negative unna, లేదా రెండింటికి మధ్య యాంగిల్ అనేది 180 degrees unna, in those cases you will get negative work. Look at this question, simple question. The force acting on an object varies with distance traveled by the object as shown in the figure. Find the work done by the force in moving the object from 0 to 14 meters. Ikkada nundi ikkadiki, right? What I said, simply if you substitute area under the curve, you will get work done, right? Ikkada even shapes unnayi, 3 shapes we have. One is rectangle, the other is triangle. Okay, 2 shapes kada. 1 second.
Okay. So here first you find this area in the half into base into height. Height is 4 plus length and the 10 minus 6, that is 4. Height and the 4 plus half into base into height. Ikkada base only 4. Height and the 4. Okay. So now if you solve this, 2 1s, 2 3s, 12 plus 16 plus 8. So that is 36 joules. So positive work వచ్చేసింది. సింపుల్. ఇక్కడ మనకి 0 నుంచి 14 వరకు వర్క్ డన్ ఎంత అని అన్నాడు. ఇక్కడ ఈ కర్వ్ ఈక్వేషన్ ఏమి ఇవ్వలేదు, కానీ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తుంది కదా. స్టాండర్డ్ షేప్స్ ఉన్నాయి కదా మనకి, రెక్టాంగిల్, ట్రయాంగిల్. సో జస్ట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయండి, యూ విల్ గెట్ ద వర్క్ డన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, యూ సీ దిస్. ఇక్కడ వర్క్ డన్ అంటే వీ నో ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డిఎక్స్ అయితే డిఎక్స్, ఎఫ్ఎక్స్ లో ఉంటే ఎఫ్వై, dy or fz dz. ఓకే. బట్ వన్ థింగ్ యూ రిమెంబర్, మనకి డిస్ప్లేస్మెంట్ ఉంటేనే కదా వర్క్ డన్ వచ్చేది. ఓకే. ఇక్కడ మీరు కోఆర్డినేట్ చూడండి ఒకసారి. ఫ్రమ్ వే టు వే, ఫ్రమ్ 0, 0, 0 నుండి 2, 4, 0కి వెళ్ళిపోయింది పార్టికల్. 2, 4, 0, 0, 0, 0 అంటే ద పార్టికల్ ఈస్ స్టిల్ లయింగ్ ఇన్ XY ప్లేన్. Z డైరెక్షన్ లో ఏమైనా డిస్ప్లేస్మెంట్ ఉందా? లేదు. Z వాల్యూ 0 కదా, డిస్ప్లేస్మెంట్ ఏం లేదు. అంటే మీరు ఓన్లీ ఇఫ్ యూ ఫైండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ XY plane, that is enough. Look at the curve, what is given? F is given as 3xy minus 5z j capita plus 4z k cap. What is the use of this and this when z is 0? Awesome. So integral of f, okay, dx. Integral of f dx. Now look at this f, it is given as 3xy dx. Okay. So ikkada y ni in terms of x square lo raskondi, endukante ichindi kada equation y is equals to what? X square. So when I write y is equals to x square, it will become 3x power 3. Appo dx enta aitadi? Y is equals to x square. Okay. Oh sorry, ఇది j cap kada. Sorry, j cap ante meeku em ostadi? dy రావాలి ఇక్కడ. F dy. Okay. So here it will be dy. So dy is equals to 2x dx. Okay. Now substitute dy is equals to 2x dx. 2x dx. Now you can integrate. ఎక్కడ నుండి ఎక్కడికి ఇంటిగ్రేట్ చేయాలి? In terms of x కదా మనం తీసుకున్నది. లిమిట్స్ ఎక్కడ నుండి ఎక్కడికి? x from 0 to 2. That's it. ఈ ఒక్క ఈక్వేషన్ లో రెండు ఇన్వాల్వ్ చేసేసాం కాబట్టి you will get work done. Okay, no problem. So what I can write here, 3x, 3 to the 6, 6x power 4 dx. Limits from where to where? From 0 to 2. Okay. So 6x power 5 by 5. Limits 0 to 2. 6 into 2 power 5 by 5. So 2 power 5 ante 16 to 32. 32 6. 32 6, how much you will get? 160. 160 by 5. చూడండి కరెక్ట్ అయినా ఇది. Oh, so 32. 2 power 5, that is 32. 32 అంటే 192 by 5. 192 by 5 something. Okay, like that. Units. ఏదో ఒక units. Like that you should solve. Next question. Applications of work. ఇది చూడండి. Truly how to find how much work you have done. Okay. నేను ఇంతకుముందు చెప్తున్నా, వెన్ యూ టేక్ సెంటర్ ఆఫ్ మాస్ అప్పుడే మనకి కరెక్ట్ వర్క్ డన్ వస్తుంది. ఇప్పుడు ఈ రాడ్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి డిస్ప్లేస్ చేసినాం. ఎంత యాంగిల్ డిస్ప్లేస్ చేసినాం? థీటా యాంగిల్ డిస్ప్లేస్ చేసినాం. సో వాట్ ఈస్ ద వర్క్ డన్? ఓకే. సో హియర్ ద రాడ్ ఆఫ్ మాస్ ఇట్ ఇస్ m అండ్ లెంత్ l. ఈ మొత్తం మాస్ ఎక్కడ కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటే ఇట్ ఈస్ ఎ యూనిఫామ్ రాడ్, సో ఇట్ విల్ కాన్సన్ట్రేట్ సమ్వేర్ ఎగ్జాక్ట్లీ సెంటర్. అంతేనా? ఓకే. సో నౌ దిస్ వన్ ఈస్ షిఫ్టెడ్ సమ్వేర్ హియర్. సెంటర్ ఆఫ్ మాస్ ఎంత హైట్ లిఫ్ట్ చేసినాం అది మనకు కావాల్సింది. సో హియర్ ఇఫ్ ఐ టేక్ ఎ రిఫరెన్స్ లైన్ ఆర్ సంథింగ్ లైక్ దిస్, సో దిస్ ఈస్ ద హైట్ వీ హ్యావ్ టేకెన్ h. ఓకే. సో ఈ m టోటల్ మాస్ m అనేది ఎంత హైట్ లో పోయింది? h హైట్ కి లిఫ్ట్ చేసినాం. సో హౌ మచ్ యూ హ్యావ్ డన్ వర్క్? w ఈక్వల్స్ టు mgh. సార్ mgh ఎందుకు? mg is acting downwards. Okay.
సో వర్టికల్ హైట్ ఏంటిది h అండ్ సార్ రెండు మరి ఆపోజిట్ ఉన్నాయి కదా ఓకే మైనస్ mgh దిస్ ఇస్ ద వర్క్ యూ హ్యావ్ డన్ w is equals to మైనస్ mgh why because see దీని వెయిట్ అనేది కిందికి యాక్ట్ అవుతుంది mg వర్టికల్ గా h డిస్ప్లేస్ అయింది సో వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు fs cos theta కదా f mg s h cos theta is what 180 degrees but answer అనేది h లో ఉంది h I took h so answer will be in terms of l so how to take see ఇక్కడ నుంచి ఇక్కడికైతే l by 2 కదా half of the length okay so ఈ length ఎంత అవుతుంది l by 2 minus h కదా fine so from here what I can take cos theta is equals to adjacent that is l by 2 minus h by hypotenuse that is l by 2 so from here h is equals to l by 2 into 1 minus cos theta వచ్చేస్తారు so now you substitute here work done will be equals to minus mg l by 2 into 1 minus cos theta so this much work you have to do in lifting this rod with an angle theta ఇక్కడ చూడండి this is a simple pendulum I have just applied some force f force apply చేసిన f force apply చేస్తే ఇది ఇక్కడ నుండి ఇక్కడికి డిస్ప్లేస్ అయింది okay so with an angle theta అనుకుందాం this mass is something like m and this length is l ఇక్కడ you can ignore the mass of the string okay a very light string ఇది mass of the rod ఇక్కడ ignore చేయడానికి లేదు ఇక్కడ మొత్తం mass ఇక్కడ కాన్సంట్రేట్ అయి ఉంది right at the bob that too at the center and size of the bob కూడా ignore చేయండి మళ్ళీ size of the bob కన్సిడర్ చేసుకుంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి length radius కూడా తీసుకోవాల్సి వస్తుంది okay so forget about that let's consider it as a small bob with some mass m point mass అనుకుందాం okay now what is work done by applied force what is work done by gravity what is work done by tension ఇట్లాంటి questions అడిగిన అనుకోండి ఎట్లా చేస్తారు see when you displace this is the horizontal displacement అంతేనా ఈ displacement ఎంత sir let's say this is something like l ఇది l కదా okay so if I say this is theta sin theta is equals to s by l రాసుకోవచ్చు కదా so what is s is equal to l sin theta now whenever he asks work done by applied force నేను అప్లై చేసే ఫోర్స్ హారిజాంటల్ ఉంది హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ s అని రాయొద్దు కదా s ని ఇన్ టర్మ్స్ ఆఫ్ l అని రాయాలి so I can write l sin theta so work done is equals to f l sin theta అవుతుంది ఆప్షన్స్ లో fl sin theta ఉంటుంది fs cos theta fl cos theta ఉంటుంది వర్క్ డన్ డెఫినేషన్ fl cos theta అంటే మీన్ వర్క్ డన్ డెఫినేషన్ cos theta లో వస్తుంది sin theta at any cost మనకు ఆప్షన్ ఉండదు అని చెప్పి దాన్ని ఇగ్నోర్ చేస్తాం కానీ ఇక్కడ వచ్చే ఆన్సర్ ఏంటిది fl sin theta వస్తుంది ఫైన్ నౌ వాట్ ఈస్ వర్క్ డన్ బై గ్రావిటీ సో దిస్ ఈస్ mg which is acting downwards how much height it went up this is the height it went up let's say this is h so you should write this in terms of l minus h ఇక్కడ నుంచి ఇక్కడికి l minus h అవుతుంది కదా అంటే మళ్ళీ ఇక్కడ మీకు how you can write this h as same ఇంతకుముందు చెప్పినట్టే ఏదో రాసుకోవచ్చు h is equals to l into 1 minus cos theta you will get now what is work done by gravity mg is acting downwards h is upwards but h అంటే ఏంటిది l into 1 minus cos theta so overall I will write mg minus l into 1 minus cos theta so that is work done by gravity so what is work done by tension right so see here this is tension so tension ni kuda components laga resolve chesukochu problem లేదు you can resolve this like if this is theta this will be theta this is nothing but t cos theta okay so now you try to get the answer for work done by tension okay so try cheyandi next now a chain question this is also very important ఏమంటాడంటే let's say this is length l chain length అనేది l అని అనుకుంటాడు okay see you can take the concept of center of mass or you can integrate anything you can do what is and mass m అనుకుందాం what is mass m అనుకుందాం let's say hanging part ఏదైతే ఉందో that is small l అనుకుందాం so what is work done to pull the complete chain onto the table that is the question ఇక్కడ pull అనగా fast గా తీయడానికి లేదు ఎందుకు అని అంటే see just మనకు only in terms of potential energy లోనే రావాలి what is potential energy kinetic energy I'll explain see when you bring it very slowly స్లోగా ఇట్లా తీసుకొస్తున్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు దాని వెలాసిటీ ఇంక్రీజ్ చేయకుండా రైట్ సో యు ఆర్ ఓన్లీ ట్రైయింగ్ టు లిఫ్ట్ ద చైన్ ఆన్ టు ద టేబుల్
వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ఎనర్జీ. ఫాస్ట్గా తీసుకొస్తున్నాం అనుకో దానికి ఒక ఎక్స్ట్రా కైనెటిక్ ఎనర్జీ ఇచ్చినట్టు కూడా అవుతుంది. సో వెరీ స్లోలీ యూ హ్యావ్ టు అప్లై ఫోర్స్. ఎంత స్లోగా అప్లై చేయాలి అని అంటే యూ హ్యావ్ టు అప్లై. ఇప్పుడు ఈ మొత్తం వెయిట్ ఎంత ఉంటుంది, లెట్స్ సే mg ఈస్ డౌన్వర్డ్స్. ఈ మొత్తం వెయిట్ ఎంత ఉందో అంతే ఫోర్స్ ఇక్కడ అప్లై చేస్తే ఒక కాన్స్టెంట్ వెలాసిటీ తోటి చైన్ అనేది పైకి వచ్చేస్తుంది. దట్స్ హౌ యూ షుడ్ డూ. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ లెస్ వాల్యూ. ఫైన్. సో what is the work done to bring this complete chain onto the table అని అంటే ఏం లేదు, మీరు ఇక్కడ సింపుల్ ట్రిక్ ఏంటంటే యూ కెన్ టేక్ ద సెంటర్ ఆఫ్ మాస్ లెంత్. ఈ మొత్తం మాస్ ఆఫ్ ద చైన్ అనేది సెంటర్ లో ఉంటది కదా, ఆ సెంటర్ అనేది అంటే ఈ మొత్తం మాస్ లెట్స్ సే స్మాల్ m అని అనుకుందాం. ఈ మొత్తం మాస్ ఎక్కడ ఉంది సార్, ఇక్కడ ఉంది సార్. ఇది ఎంత డిస్టెన్స్ లో ఉంది, L/2 డిస్టెన్స్ లో ఉంటది. ఓకే, నౌ వాట్ ఈస్ వర్క్ డన్, ఈ మొత్తం వెయిట్ అనేది కిందికి యాక్ట్ అవుతుంది, దట్ ఈస్ mg, రైట్, అండ్ ద డిస్ప్లేస్మెంట్ ఈస్ అప్వర్డ్స్. సో యూ కెన్ సే mg/L/2, బట్ ఆన్సర్ ఇట్లా ఉండదు, ఎందుకనంటే m అని ఇవ్వడు. ఎందులో ఇస్తాడు, క్యాపిటల్ M లో ఇస్తాడు. ఇది స్మాల్ m అని తీసుకున్నాం. లెట్స్ సే టోటల్ మాస్ ఆఫ్ ద చైన్ ఇస్ క్యాపిటల్ M. ఓకే, సో ఎట్లా రాసుకోవచ్చు ఇప్పుడు, లీనియర్ మాస్ డెన్సిటీ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ యూనిఫామ్ లెంత్, యూనిఫామ్ చైన్, you can say total mass per total length, which is equals to small mass by small length, right? So you can write this small m is equals to m small l by capital L. So now the answer is going to be like this: work done is equals to m minus g l into l square by 2 times of l. ఇది ఆన్సర్ అయిపోతుంది. సార్ ఇది ఏంటి సార్, లీనియర్ మాస్ డెన్సిటీ అంటే ఏంటిది, లీనియర్ మాస్ డెన్సిటీని లాంబ్డాలో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సింపుల్, ఒక యూనిఫామ్ రాడ్ ఉంది అనుకోండి, ఆ మొత్తం రాడ్ ఒక 10 kgs అనుకుందాం. ఓకే, అండ్ మొత్తం లెంత్ ఆఫ్ ద రాడ్ ఒక 10 meters అనుకోండి. ఓకే, సో ఇప్పుడు దాని లీనియర్ మాస్ డెన్సిటీ ఎంత అంటే టోటల్ మాస్ దట్ ఈస్ 10 by total length that is 10 meters. So how much you will get, 1 kg per meter. Okay, సో ఈవెన్ దో యూ మేక్ దట్ వెరీ టైనీ పీస్, చాలా ఒక కేక్ కట్ చేసినట్టు 100 pieces కట్ చేసినా కూడా దాని మాస్ డివైడెడ్ బై దాని లెంత్ మళ్ళీ అంతే వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 1 kg per meter వచ్చింది కదా, ఇది 10 kg బై టోటల్ లెంత్ ఇస్ 10 meter. ఐ హావ్ మేడ్ ఇట్ సో స్మాల్ దట్ ఈస్ 0.5 meters చేసేసినాం, ఇంత లెంత్ చేస్తే దాని మాస్ ఎంత ఉంటుంది అంటే 0.5 kg ఉంటుంది. If you divide this again you will get 1 kg per meter. అది యూనిఫామ్ రాడ్ ఉంటే అదే అడ్వాంటేజ్. అదే ఒక బేస్బాల్ బ్యాట్ లాగా ఇట్లా ఉంది అనుకోండి. ఓకే, సో మీరు ఇక్కడ కట్ చేసిన లెంత్ ఇక్కడ కట్ చేసిన లెంత్ సేమ్ అయినా కూడా ఇక్కడ మాస్ అక్కడ మాస్ డిఫరెంట్ వస్తుంది, రైట్? సో ఇక్కడ యూనిఫామ్ డెన్సిటీ లేదు కాబట్టి హియర్ లీనియర్ మాస్ డెన్సిటీ వోంట్ బి కాన్స్టెంట్. ఈ కేసెస్ లో కాన్స్టెంట్, ఎందుకంటే ఇది యూనిఫామ్ చైన్. సో దిస్ విల్ బి యువర్ ఆన్సర్. అదే చైన్ ని ఓకే, ఇది మనం నార్మల్గా సెంటర్ ఆఫ్ మాస్ యూజ్ చేసినాం. అట్లా కాకుండా ఎలా చేయాలి అని అంటే వీ హ్యావ్ టు కన్సిడర్ అ స్మాల్ ఎలిమెంట్. యాక్చువల్లీ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ యూజ్ చేయాలి. ఎప్పటికి ఇంటిగ్రేషన్ అయినా సరే అంటే అది వదలదు మిమ్మల్ని. ఓకే, దయ్యం లెక్క పట్టుకున్నట్టు పట్టుకుంటుంది. మీరు కనుక మ్యాథ్స్ కి భయపడి ఎవరన్నా బైపీసీ తీసుకున్న వాళ్ళు ఉంటే ఈ ఫిజిక్స్ లో ఇంటిగ్రేషన్ పదే పదే గుర్తు చేస్తూనే ఉంటుంది మీకు. ఇది ఫిజిక్సే కానీ మ్యాథ్స్ లాగా ఉంది ఏంది అనే ఐడియాకి వస్తారు మీరు. See, integration, it's not very bad. Okay, అది ఏంటంటే ఇఫ్ యూ ట్రై టు గెట్ ద కీ పాయింట్స్ ఇన్ దట్ యూ విల్ ఈజీలీ గెట్ ద ఆన్సర్స్. ఇక్కడ ఒక చిన్న ఎలిమెంట్ ని కన్సిడర్ చేసుకుంటాం, స్మాల్ ఎలిమెంట్. ఓకే, ఈ పార్ట్ ఆఫ్ ద లెంత్ ని ఇట్లా తీసుకున్నాం. లెట్స్ సే దిస్ పార్ట్ ఈస్ సంథింగ్ లైక్ dy. చిన్న ఎలిమెంట్ dy ఎంత లెంత్ లో ఉన్నది అని అంటే y లెంత్ లో ఉంది. ఓకే, సో ఇది రిఫరెన్స్ పాయింట్ కాబట్టి ఇక్కడ నుంచి 0 ఇక్కడ దాకా లెంత్ L కాబట్టి 0 to L అని తీసుకున్నాం. ఓకే, సో నౌ దీని మాస్ ఎంత అయి ఉంటుంది, దీని మాస్ స్మాల్ మాస్ కదా, లెట్స్ సే dm అని అనుకుందాం. ఓకే, సో టోటల్ మాస్ హౌ మచ్, టోటల్ మాస్ ఇస్ క్యాపిటల్ M, టోటల్ లెంత్ ఇస్ క్యాపిటల్ L, స్మాల్ మాస్ ఎంత dm, స్మాల్ లెంత్ ఎంత dy. సో అప్పుడు dm ఏమని రాసుకోవచ్చు మీరు, dm is equals to m by l into dy. ఇక్కడ వరకు అర్థమైందా? ఓకే, ఫైన్. సో నౌ ద థింగ్ ఈస్ యూ హ్యావ్ టు నో వేర్ ద సెంటర్ ఆఫ్ మాస్. లేకపోతే సింపుల్ గా ఇక్కడ నుండి ఇక్కడికి ఇంటిగ్రేట్ చేయండి.
ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి ఇంటిగ్రేట్ చేస్తే లిమిట్స్ ఎక్కడ నుండి ఎక్కడ పెట్టుకుంటారు, 0 to L, రైట్. సో 0 to L ఇఫ్ యూ కీప్ వాట్ యూ విల్ గెట్ ఇంటిగ్రల్ ఆఫ్ సి. ఇక్కడ మనము ఓకే లిమిట్స్ 0 to L దట్ ఈస్ ఫైన్, అంతేనా, 0 to L దట్ ఈస్ ఫైన్. బట్ మనకు కావాల్సింది ఏంటి, వర్క్ డన్ కదా, రైట్. కొంచెం పక్కకు పెడదాం. సో వీ వాంట్ వర్క్ డన్. వర్క్ డన్ ఫార్ములా ఇస్ వాట్, ఎఫ్ డిఎక్స్ ఫ్రమ్ లిమిట్ సమ్ x1 to x2 ఏదన్నా ఒకటి. ఇక్కడ ఎఫ్ అంటే ఏంటిది, ఫోర్స్ యాక్టింగ్. మనకు కావాల్సింది ఏంది, వర్క్ డన్ డ్యూ టు గ్రావిటీ. ఇక్కడ నువ్వు ఫోర్స్ అప్లై చేసేది ఎంత అప్లై చేయాలి, ఇక్కడ గ్రావిటీ ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుందో అంత ఫోర్స్ అప్లై చేస్తే సరిపోతుంది, రైట్. ఈ చిన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ చిన్న ఎలిమెంట్ కి మాస్ డిఎం, దీని వెయిట్ అనేది డిఎం ఇంటూ జిఏ కదా యాక్టింగ్, రైట్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంత్ లో ఉంది, వై లెంత్ లో ఉంది. సో ఈ డిఎం అనేది ఇక్కడ నుండి ఇక్కడికి వై లెంత్ డిస్ప్లేస్ చేసినాం అనుకో, టేబుల్ మీదకి వచ్చేస్తుంది అది. అట్లా ఎక్కడ నుండి ఎక్కడికి డిస్ప్లేస్ చేయాలి నువ్వు లెంత్, ఈ స్ట్రింగ్స్ ఈ చైన్ ఉంది కదా, లింక్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క లింక్ అటాచ్ అయి ఉంటుంది కదా. సో అట్లా ఈ లింక్ అట్లా ఈ లింక్ వరకు మొత్తం డిస్ప్లేస్ చేయాలి. అందుకే 0 to L. ఓకే, సో రఫ్లీ వీఆర్ టేకింగ్ ఇక్కడ y అనేది వేరియబుల్ అన్నమాట, 0 నుంచి L కి వేరియబుల్ అవుతుంది. అంటే ఈ డిఎం ని ఇక్కడ నుంచి ఇక్కడికి పుల్ చేసేటప్పుడు, ఇక్కడ నుంచి ఇక్కడికి పుల్ చేసేటప్పుడు ద డిస్ప్లేస్మెంట్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, సో ఎఫ్ మీన్స్ వాట్ హియర్, డిఎం ఇంటూ జి, ఎంత డిస్ప్లేస్ చేస్తున్నాం, వై డిస్ప్లేస్ చేస్తున్నాం, ఇంటిగ్రల్ ఎక్కడ నుండి ఎక్కడికి లిమిట్స్ 0 to L. మరి డిఎం ఎంత, డిఎం అంటే m/L, ఓకే. సో ఇంటూ డివై అంటే GY dy అని రాస్తాం, ఓకేనా. సో ఫ్రమ్ హియర్ ఏవేవి కాన్స్టెంట్స్, mg/L అన్ని కాన్స్టెంట్స్ కదా, ఇక్కడ mg/L మొత్తం కాన్స్టెంట్, y dy చేస్తే y²/2, లిమిట్స్ 0 to L. సో mgL²/2 L, ఇక్కడ ఒక L ఇక్కడ ఒక L క్యాన్సిల్ అవుతుంది, అల్టిమేట్లీ యు గాట్ mgL/2. ఓకే, సో విచ్ మీన్స్ AL ఇక్కడ m/L కదా, సారీ హియర్ దిస్ ఇస్ క్యాపిటల్ L. చూడండి ఇక్కడ m/L ఇది, రైట్. సో ఇక్కడ మీకు mgL²/2L వస్తుంది. అదే కదా మనకు వచ్చింది ఇంతకుముందు mgL²/2L. ఓకే, సో సింప్లీ యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్. ఇక్కడ మైనస్, ఎందుకు మైనస్, వెయిట్ యాక్టింగ్ డౌన్వర్డ్స్, డిస్ప్లేస్మెంట్ ఇస్ అప్వర్డ్స్, ఇక్కడ మనం మైనస్ పెట్టుకోవాలి. సో మైనస్ వస్తుంది ఆన్సర్, సేమ్ ప్రాసెస్ అట్లా. ఇన్ కేస్ ఇఫ్ ద క్వశ్చన్ ఈస్ గివెన్ లైక్ దిస్, సి ఇది చైన్, యూనిఫామ్ చైన్ ఇట్లా ఉంది, యూ హ్యావ్ టు కీప్ దిస్ చైన్ లైక్ దిస్. ఓకే, సో ఇనీషియల్లీ యూ సీ ఈ పాయింట్ ఉంది యూజువల్గా, ఇది సెంటర్ ఆఫ్ మాస్, లైక్ లెట్స్ సే C1 అని అనుకుందాం. ఈ C1 ఎక్కడ ఉందో ఇక్కడ కూడా అక్కడనే ఉంది, అంతే కదా, సేమ్ ఆ పొజిషన్ అయితే చేంజ్ అవ్వలేదు. సో వెన్ యూ టేక్ దిస్ అదర్ ఎండ్ అండ్ యూ ఫిక్స్ టు ద సపోర్ట్, అప్పుడు ఏమైతుంది అని అంటే ఇక్కడ ఈ లోవర్ హాఫ్ ఏదైతే ఉందో దానికి సెంటర్ ఆఫ్ మాస్ సమ్వేర్ ఇక్కడ ఉంటుంది కదా, ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది, L/4 డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ పెడితే ఇగో ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది, సమ్ C2'. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, L/4. ఓకే, సో హౌ మచ్ యూ హ్యావ్ డిస్ప్లేస్డ్ సెంటర్ ఆఫ్ మాస్, ఇక్కడ నుండి ఇక్కడికి డిస్ప్లేస్ చేసినాం. ఎంత డిస్టెన్స్ డిస్ప్లేస్ చేసినాం, L/2 డిస్ప్లేస్ చేసినాం. హౌ ద వెయిట్ ఈస్ యాక్టింగ్, ఈ మొత్తం వెయిట్ అనేది mg యాక్ట్ అవుతుందా, టోటల్ మాస్ ఆఫ్ ద చైన్ అనేది m అని అనుకుంటే mg యాక్ట్ అవుతుందా, mg/2 యాక్ట్ అవుతుందా, mg/2. ఎందుకంటే లోవర్ హాఫ్ ఉంది కదా, దాని మాస్ ఎంత, హాఫ్ ఆఫ్ ద మాసే కదా. సో mg/2 is acting downwards, displacement L/2 is upwards, and both are in the opposite direction. So what is the answer, mgL/4 in the answer. Okay, simple question. Now look at these questions. ఇక్కడ చూడండి వర్క్ డన్ ఎంత, ఇక్కడ డయామీటర్ ఇచ్చేసాడు, ఓకే, రేడియస్ r, లెంగ్త్ L. దిస్ ఇస్ అ సిలిండర్, ఒక రాడ్ కాదు. అదే ఈ రాడ్ అనుకోండి, ఈ రాడ్ ని ఇట్లా లిఫ్ట్ చేయాలి అని అంటే వాట్ ఈస్ ద థిన్ రాడ్, వాట్ ఈస్ ద వర్క్ డన్ అంటే ఏం లేదు, ఇక్కడ ఉండే mg అనేది ఇంత హైట్ కి పోయింది. ఎంత హైట్ కి పోయింది, h హైట్ కి పోలేదు. ఇఫ్ ఐ సే లెంత్ ఆఫ్ ద రాడ్ ఇస్ L హైట్ కి పోలేదు, L/2 హైట్ కే పోయింది. సో ఇక్కడ వర్క్ డన్ ఎంత, mg L/2 మైనస్ ఉంటుంది.
ఓకే ఇది ఫైన్. బట్ ఇక్కడ చూడండి, హియర్ ఇట్ ఈస్ అ సిలిండర్ అండ్ దట్ టు దిస్ సిలిండర్ హ్యాస్ సమ్ డైమెన్షన్స్. See, first center of mass will lie exactly here. Okay, mg is acting downwards. Okay, so already okay సరే ఇక్కడ ఉంది. Now ఎంత height కి వెళ్ళిపోయింది, ఎంత height కి పోయింది, రైట్? ఈ లెంత్ L అనుకుంటే it went till height L by 2. So when you lift the cylinder like this, can I say work done is equals to mg L by 2? సరే రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి మైనస్ mg L by 2 అనొచ్చా? అనొద్దు. ఎందుకు? ఇది ఇనీషియల్ గా గ్రౌండ్ మీద ఏం లేదు, ఆల్రెడీ ఒక సర్టెన్ హైట్ లోనే ఉంది. నువ్వు డిస్ప్లే చేసింది ఎంత హైట్? ఈ L by 2 మైనస్ ఆర్. యూ అండర్స్టాండ్? ఆల్రెడీ ఒక ఆర్ హైట్ లోనే ఉంది. ఏంటిది? టోటల్ వెయిట్ అనేది. సో ఆర్ నుంచి 0 నుంచి L by 2 అయితే mg L by 2 అని రాస్తుండే. బట్ యూ హ్యావ్ టేకెన్ అ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ L by 2 మైనస్ ఆర్. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? మైనస్ mg L by 2 minus R. This is the answer. Okay. Now here you take what is work done by gravity, what is work done by tension. Itlanti questions. Very simple question. Already Atwood machine manamu loss of motion lo clear explain chesna. Because let's say this is weight m1g acting downwards. Ikkada m2g acting downwards. And this spring string massless, fully frictionless kuda, it is sliding. రొటేట్ చేయట్లేదు పుల్లిని, ఇట్ ఈస్ జస్ట్ స్లైడింగ్. అప్పుడు ఇక్కడ టెన్షన్ సేమే ఉంటుంది, ప్రాబ్లం లేదు. బోత్ టెన్షన్స్ ఆర్ సేమ్. వర్క్ డన్ బై గ్రావిటీ ఎంతో చూద్దాం ఫస్ట్. ఎప్పుడు సార్? ఎట్ అ సర్టెన్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎక్స్ అని అనుకుందాం. సో m1 గ్రేటర్ దాన్ m2 అని అనుకుంటే ఇది కిందికి ఎక్స్ డిస్ప్లేస్ అవుతుంది కదా, ఇది పైకి ఎక్స్ డిస్ప్లేస్ అవుతుంది కదా. ఓకే, వాట్ ఈస్ వర్క్ డన్ బై గ్రావిటీ ఆన్ m1? ఎంత? m1g ఇంటూ ఎక్స్. పాజిటివ్ వర్క్. ఎందుకనంటే వెయిట్ డిస్ప్లేస్మెంట్ రెండు ఒకటే డైరెక్షన్ లో ఉన్నాయి. వాట్ ఈస్ వర్క్ డన్ బై m2? m2g మైనస్ ఎక్స్. వాట్ ఈస్ టోటల్ వర్క్ డన్? టోటల్ వర్క్ డన్ బై గ్రావిటీ ఈస్ gx ఇంటూ m1 మైనస్ m2. అంతే, ఇది వర్క్ డన్ బై గ్రావిటీ. నౌ వాట్ ఈస్ వర్క్ డన్ బై టెన్షన్? సింపుల్. ఇక్కడ చూడండి, టెన్షన్ అనేది అప్వర్డ్స్ ఉంది, డిస్ప్లేస్మెంట్ డౌన్వర్డ్ ఉంది. సో ఫస్ట్ కేసులో టెన్షన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఆ రెండింటికి యాంగిల్ ఎంత ఉంది? 180 ఉన్నది. సో మైనస్ టీఎక్స్, అంతే కదా, సింపుల్. టెన్షన్ ఈజ్ అప్వర్డ్స్, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ డౌన్వర్డ్స్. సో కాస్ 180. సో వర్క్ డన్ బై 1 దట్ ఈస్ మైనస్ టీఎక్స్. ఇక్కడ చూడండి, వర్క్ డన్, టెన్షన్ ఈజ్ అప్వర్డ్స్, డిస్ప్లేస్మెంట్ ఆల్సో అప్వర్డ్స్, దట్ ఈస్ ప్లస్ టీఎక్స్. సో టోటల్ వర్క్ డన్ బై టెన్షన్ ఎంత? 0. అదేనా? సో ఇన్ కేస్ వర్క్ డన్ బై టెన్షన్ అయితే అక్కడ 0. వర్క్ డన్ బై గ్రావిటీ ఉంటుంది, బట్ వర్క్ డన్ బై టెన్షన్ ఉండదు. నా నెక్స్ట్ క్వశ్చన్, n ఐడెంటికల్ క్యూబ్స్ ఈచ్ ఆఫ్ మాస్ m అట అండ్ ఎడ్జ్ l. n ఐడెంటికల్ ఎందుకు? కొన్ని తీసుకుందాం, ఒక 3 or 4 తీసుకొని ఆప్షన్స్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆర్ టు బి అరేంజ్డ్ one over the other in a vertical stack. See, here is a cube. So దీని లెంత్ l. ఓకే, సో ఆల్రెడీ మీరు ఒక క్యూబ్ అరేంజ్ అయ్యే ఉంది, మీరు దాన్ని చేసేది ఏం లేదు, అంటే సెకండ్ క్యూబ్ నుండి స్టార్ట్ అవ్వాలి. ఓకే ఫైన్. సో నౌ మనం చేద్దాం. సో హియర్ ఆర్ ద క్యూబ్స్ లైక్ దిస్. సో ఈ క్యూబ్ మీద మిగతా క్యూబ్స్ ని అరేంజ్ చేద్దాం. సో దిస్ ఇస్ ఫస్ట్ క్యూబ్. ఇక్కడ ఆల్రెడీ దీని సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ L/2 దగ్గర ఉంటుంది. ఇది ఎప్పుడైతే దీని మీద అరేంజ్ చేస్తారో ఇట్ లుక్స్ లైక్ దిస్. అవునా? ఈ సెంటర్ ఆఫ్ మాస్ C1 అనుకుంటే ఈ C1 ఇప్పుడు ఇక్కడ ఉంది. ఎంత డిస్ప్లేస్ అయింది C1 చూడండి ఒకసారి. సి దిస్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్. హౌ మచ్ ఈస్ దట్? L డిస్ప్లేస్ అయింది, అవునా కాదు? ఇక్కడ C1 ఇక్కడికి వచ్చింది C1. ఈ డిస్ప్లేస్మెంట్ ఎంత? L. ఎందుకనంటే లెంత్ ఆఫ్ ద క్యూబ్ ఇస్ L, అందులో హాఫ్ L/2. ఇది హాఫ్, ఇది హాఫ్, L/2 L/2 L. సో వాట్ ఈస్ వర్క్ డన్ ఫర్ దిస్? ఫర్ ద ఫస్ట్ క్యూబ్ ఎంత? mgn. సార్ మైనస్ mgl కదా? మైనస్ mgl కాదు, వర్క్ డన్ బై గ్రావిటీ అడగట్లేదు, వర్క్ డన్ బై ద పర్సన్ అంటున్నాడు. గ్రావిటీ కిందికి mg యాక్ట్ అవుతుంది, నువ్వు దానికి ఈక్వల్ mg పైకి యాక్ట్ చేస్తే అప్పుడు బ్లాక్ అనేది ఇంకో బ్లాక్ మీద పెట్టొస్తుంది. సో హియర్ రిఫరెన్స్ టు ద విత్ రెస్పెక్టివ్ టు ద పర్సన్ mg ఫోర్స్ పైకి అప్లై చేస్తుండ్రు, డిస్ప్లేస్మెంట్ కూడా పైకే ఉంది. సో mgl, రైట్. సో ఇంకొక క్యూబ్ ఉంటే ఇది సెంటర్ ఆఫ్ మాస్ C2 అనుకుందాం. ఇది ఎక్కడికి డిస్ప్లేస్ కావాలి? ఇంకో ఇక్కడికి డిస్ప్లేస్ కావాలి. దిస్ ఈస్ C2. ఎక్కడ నుండి ఎక్కడికి? C. ఫ్రమ్ హియర్ టు ఫ్రమ్ హియర్. సో వాట్ ఈస్ డిస్టెన్స్ హియర్ టు హియర్?
L by 2, L by 2, L by 2, L by 2 ఎంత 2L, ఇది 2L డిస్ప్లేస్ అయింది. దానికి వర్క్ డన్ ఎంత W2 mg2L. అట్లా ఇంకోటి పెట్టాలి, దానికి వర్క్ డన్ ఎంత అవుతుంది mg3L, రైట్. సో ఇక్కడ మొత్తం టోటల్ వర్క్ డన్ ఫర్ అరేంజింగ్ 4 బ్లాక్స్ అన్నాడు అనుకో, లెట్స్ సే ఇది థర్డ్ బ్లాక్ C3, అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ నుండి ఇది L/2 డిస్టెన్స్ లో ఉంది కదా, ఈ L/2 ఉన్నది మళ్ళీ ఇక్కడ అరేంజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ నుండి C3 ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ అగైన్ 3L distance. So work done for arranging fourth block onto the first block, that is 3 mgl. అంటే ఇక్కడ మీరు 3 blocks అరేంజ్ చేయలేదు, 4 blocks అరేంజ్ చేసారు. ఎట్లా సార్, ఫస్ట్ బ్లాక్ అరేంజ్ చేసిన 2 blocks అయిపోయినాయి, థర్డ్ బ్లాక్ సారీ సెకండ్ బ్లాక్ 3 blocks అయింది, ఫోర్త్ బ్లాక్ అయిపోయిందా, 4 blocks అయినాయి కదా. యాక్చువల్లీ మనం పెట్టిన థర్డ్ బ్లాక్ కానీ 4 blocks అయితే సిస్టమ్, ఎందుకంటే ఆల్రెడీ ఒక బ్లాక్ ఉంది కదా. సో టోటల్ వర్క్ డన్ హౌ మచ్, టోటల్ వర్క్ డన్ చూడండి 6 mgl అవుతుంది, అవన్నీ యాడ్ చేస్తాం, రైట్. సో నౌ యూ జస్ట్ సబ్స్టిట్యూట్ ఇన్ ద ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం, ఇక కింద డివైడెడ్ బై m ఉంటే అది తీసేయండి, ఇది తీసేయండి, ఇది తీసేయండి, అవసరం లేదు. లుక్ ఎట్ ఫస్ట్ ఆప్షన్, L M, how many blocks, 4 blocks, G 4 minus 1 by 2, 2 ones, 2 twos, 2 threes are 6 mgl వచ్చేసింది కదా ఆన్సర్. సో లైక్ దట్ యూ కెన్ సాల్వ్. ఓకే, సింపుల్ క్వశ్చన్. ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత డిస్ప్లేస్ అయిందే చూసుకోవాలి. నౌ నెక్స్ట్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అండ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్. కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటే ఏంటి? కన్జర్వేటివ్ ఇస్ నథింగ్ బట్ విచ్ ఆర్ పాత్ ఇండిపెండెంట్. ఎట్లా పోయినా దానికి సంబంధం లేదు, ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది అనేది మ్యాటర్. ఓకే, సో ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ వర్క్ డన్ డ్యూ టు గ్రావిటీ. గ్రావిటేషనల్ ఫోర్సెస్ ఆర్ నథింగ్ బట్ కన్జర్వేటివ్ ఫోర్సెస్. నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఏంటి? ఇట్ డిపెండ్స్ ఆన్ ద పాత్. సార్ పాత్ మీద డిపెండ్ అయ్యేది ఏంటి? ఎగ్జాంపుల్ రెసిస్టెన్స్ ఫోర్సెస్, అన్ని ఫ్రిక్షన్స్. ఓకే, దే ఆర్ నాన్ కన్జర్వేటివ్. ఎందుకంటే ఒక డైరెక్షన్ లో పోతే ఫ్రిక్షన్, ఒక డైరెక్షన్ లో ఉంటుంది, ఇంకో డైరెక్షన్ లో వస్తే ఫ్రిక్షన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, నో నీడ్ టు వరీ. ఇక్కడ చూడండి, ఇవన్నీ కన్జర్వేటివ్ ఫోర్సెస్. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఎట్లా పోయిందో సంబంధం లేదు, ఇక్కడ నుండి ఇక్కడికి పోయింది. సో ఇట్ ఈస్ పాత్ ఇండిపెండెంట్, బట్ హియర్ it depends on path, which path it is followed. That is nothing but non-conservative forces. Like let's check an example. ఇప్పుడు ఇక్కడ ఈ బ్లాక్ ఉంది which is having some weight mg. Now this is taken to certain height like this mg. ఎంత height, ఎంత displacement ఇక్కడ నుంచి ఇక్కడికి, let's say some height h. Now what is work done by gravity అంటే మీరు ఏం చెప్తారు? minus mgh అంటారు. ఫైన్. సో ఇదే బ్లాక్ ని నేను ఇట్లా 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 ఇలా ఇట్లా హైట్ కి తీసుకెళ్ళినా, అగైన్ హియర్ ఇస్ సేమ్ హైట్, కాకపోతే పాత్ ఇస్ డిఫరెంట్. హియర్ ఆల్సో యూ విల్ గెట్ ద సేమ్ ఆన్సర్, దట్ ఈస్ మైనస్ mgh. అంటే పాత్ మీద ఏమైనా డిపెండ్ అవుతుందా? అవ్వట్లేదు. సరే, ఒక పని చేద్దాం, ఇక్కడ తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేసిన, అప్పుడు వర్క్ డన్ ఎంత? 0. లైక్ ఇట్ వెంట్ ఫ్రమ్ A to B అండ్ దెన్ ఫ్రమ్ B to A. ఓకే, మైనస్ mgh, అక్కడ నుంచి డ్రాప్ చేస్తే మళ్ళీ ప్లస్ mgh. సో టోటల్ వర్క్ డన్ హౌ మచ్? 0. అంటే ఒక సైకిల్ ప్రాసెస్ లో ఒక సైకిల్ తిరిగితే టోటల్ వర్క్ డన్ ఎంత అవుతుంది? 0. ఆర్ వర్క్ డన్ సైక్లిక్ ప్రాసెస్ అంతే. ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ సేమ్ అనుకోండి, అక్కడ డిస్ప్లేస్మెంట్ ఏం లేనట్టే కదా. displacement is 0. When displacement is 0, when initial and final points are same, displacement is 0. So ఇట్లాంటి కేసెస్ లో మీకు ఏమైతుంది? వర్క్ డన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ వల్ల 0 అవుతుంది. అదే నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ చూడండి, ఎగ్జాంపుల్ ఏం చెప్పినా ఫ్రిక్షన్. నౌ లెట్స్ టేక్ అ బ్లాక్. ఓకే, హియర్ సమ్ ఫ్రిక్షన్ F is acting. ఓకే, ఈ బ్లాక్ ని మనం ఇక్కడ నుండి ఇక్కడికి డిస్ప్లేస్ చేసేసినాం. ఎంత డిస్ప్లేస్ చేసినాం సార్ అంటే డిస్ప్లేస్మెంట్ ఇస్ S. Okay, from where to where? From point A to B. So what is work done from A to B? Force into displacement, they are opposite, so F into S, cos 180, అందుకే మైనస్ Fs వచ్చేస్తుంది. Now from B to A నాకు కావాలి, B నుంచి A. సో B నుంచి A కి మీరు డిస్ప్లేస్మెంట్ ఎక్కడ నుంచి ఎక్కడ తీసుకోవాలి? ఇప్పుడు from here to here the displacement will be, ఇప్పుడు ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది? ఈ డైరెక్షన్ లో ఉంటుంది ఫ్రిక్షన్. ఇప్పుడు వర్క్ డన్ ఎంత? మళ్ళీ F into S. అర్థమైందా? సో వాట్ ఈస్ టోటల్ వర్క్ డన్ ఇన్ సైక్లిక్ ప్రాసెస్? హియర్ మైనస్ 2Fs. ఇక్కడ ఏమైనా 0 వచ్చిందా? సో రాదు. నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఉన్నాయనుకోండి, సైక్లిక్ ప్రాసెస్ ఆర్ వెన్ ఇట్ కవర్స్ టోటల్ డిస్టెన్స్, ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ సేమ్ ఉంటే వర్క్ డన్ అనేది 0 రాదు. అండ్ ఇట్ ఈస్ పాత్
డిపెండెంట్. ఏ పాత్ లో పోతుంది అనేది ఖచ్చితంగా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇన్ కేస్ ఇఫ్ దే సే వర్క్ డన్ ఇస్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అన్నాడు అనుకోండి, వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ కాదండి, మీకు ఎప్పుడు ఈ ఫామ్ లో వచ్చినా దట్ ఈస్ ఓన్లీ డ్యూ టు కన్జర్వేటివ్ ఫోర్సెస్. కన్జర్వేటివ్ ఫోర్సెస్ వల్లనే వర్క్ డన్ అనేది మీరు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ లాగా చెప్పుకోవచ్చు. పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ డిస్కస్ చేద్దాం, రైట్? సో వీ హ్యావ్ like let's say mechanical energy is divided into two types of energy. One is kinetic, the other is potential. Potential energy అంటే nothing but energy stored. స్టోర్ అయి ఉన్న ఎనర్జీని ఏదైనా పొటెన్షియల్ ఎనర్జీ అని అంటాం. పొటెన్షియల్ ఎనర్జీ ఆల్వేస్ నెగిటివ్. అండ్ కైనెటిక్ ఎనర్జీ, వాట్ అబౌట్ కైనెటిక్ ఎనర్జీ? ఎనీథింగ్ విచ్ హ్యాస్ సమ్ మోషన్ ఇస్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ. సార్ కైనెటిక్ ఎనర్జీ అన్నారు, ఇక్కడ చూస్తే ఈ లైట్ ఉంది, ఇక్కడ రేడియో ఉంది, ఇవన్నీ కైనెటిక్ ఎనర్జీ ఎట్లా అవుతుంది? సి, కైనెటిక్ ఎనర్జీ అనేది దేనికైనా ఒక దానికి సర్టెన్ వెలాసిటీ ఉంటే దానికి కైనెటిక్ ఎనర్జీ ఉన్నట్టు. ఫస్ట్ కేస్ లో ఒక పర్సన్ ఈస్ గోయింగ్ ఆన్ బైసికల్, ఓకే, హీ హ్యాస్ కైనెటిక్ ఎనర్జీ. సెకండ్ కేస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ కీప్స్ ఆన్ మూవింగ్ ఇన్ ద వైర్. ఓకే, సో దానికి ఒక వెలాసిటీ ఉంటుంది, ఐ మీన్ దానికి ఒక స్పీడ్, డ్రిఫ్ట్ స్పీడ్ ఉంటుంది. సో విత్ దట్ ఇట్ హ్యాస్ సమ్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ. సౌండ్ ఆల్సో హ్యావ్, ఆ వేవ్ కూడా ఒక స్పీడ్ ఉంటుంది కదా, దానికి ఎనర్జీ ఉంటుంది. రేడియంట్ ఎనర్జీ, కంటిన్యూస్లీ ఇట్ ఎజెక్ట్స్ ఫోటాన్స్, ఆ ఫోటాన్స్ కు ఒక సర్టెన్ వెలాసిటీ ఉంటుంది, దెన్ ఆల్సో ఇట్ హ్యాస్ కైనెటిక్ ఎనర్జీ. థర్మల్ ఎనర్జీ, రైట్? సో హీట్ వల్ల కూడా ఎలక్ట్రాన్స్ అనేవి ఫాస్ట్ మూవ్ అవుతూ ఉంటాయి కదా, సో దెన్ ఆల్సో ఇట్ హ్యాస్ కైనెటిక్ ఎనర్జీ. హియర్ వెన్ యూ అబ్జర్వ్ ఎనర్జీ స్టోర్డ్, ఇక్కడ ఫ్రూట్స్ లో ఏమైతుంది, ఇట్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఒక స్ప్రింగ్ ని ఇట్లా పుల్ చేసి పట్టుకుంటే ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ లాగా స్టోర్ అయింది. ఒక ఆరోని ఆ బోత్ అని ఇట్లా స్ట్రెచ్ చేసి పడితే అక్కడ కూడా ఎలాస్టిక్ ఎనర్జీ అనేది పొటెన్షియల్ ఎనర్జీ. లేదా టూ చార్జెస్ కి వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ పాజిటివ్ నెగిటివ్ ఎట్లా ఉన్నా కూడా, ఇఫ్ ఐ సపరేట్ దెమ్ విత్ సర్టెన్ డిస్టెన్స్ దెన్ ఆల్సో పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి స్టోర్డ్. సో ఎనీ ఎనర్జీ విచ్ క్యాన్ బి స్టోర్డ్ ఇస్ నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కైనెటిక్ ఎనర్జీ కన్వర్ట్ అయినా కూడా టోటల్ ఎనర్జీ విల్ బి కాన్స్టెంట్. ఇక్కడ చూడండి, వెన్ దిస్ హ్యామర్ హిట్స్ దిస్ నెయిల్, హియర్ ఒక హ్యామర్ సర్టెన్ హైట్ లో ఉన్నప్పుడు దానికి ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఈ మొత్తం పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ లాగా కన్వర్ట్ అయిపోతుంది, బికాస్ ఇట్ ఈస్ కమింగ్ విత్ సర్టెన్ వెలాసిటీ. సో విత్ దట్ కైనెటిక్ ఎనర్జీ దిస్ హ్యామర్ విల్ గో ఇన్సైడ్ ద బ్లాక్, అండ్ వైల్ ఇట్ ఈస్ గోయింగ్ సమ్ ఆఫ్ ద ఎనర్జీ విల్ బి వేస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అండ్ ఫ్రిక్షన్. ఇక్కడ చూడండి, ఈ ఆరోని ఎప్పుడైతే స్ట్రెచ్ చేసి పట్టుకుంటాడో బోలో, ఇప్పుడు ఈ ఎనర్జీ మొత్తం పొటెన్షియల్ ఎనర్జీ లాగా స్టోర్ అయింది. When he leaves the arrow, now this arrow will go with certain velocity. So now it has kinetic energy. Like that, energy transformation takes place. So మన potential energy అంటే ఏం చెప్పొచ్చు? Energy stored. Simply energy stored. Okay, it can be any energy. Store అయి ఉంటే మాత్రం potential energy అని అంటాం. If I say gravitational potential energy, you can say mgh. Okay, potential energy generally represented with mgh. మీకు మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు వర్క్ ఎనర్జీ థియరంలో ఎప్పుడైనా కూడా ఈ పొటెన్షియల్ ఎనర్జీ తీసుకునేటప్పుడు మాత్రం వి మస్ట్ టేక్ ఎ రిఫరెన్స్ లైన్. రిఫరెన్స్ లైన్ తీసుకుంటే ఈజీగా అయిపోతాయి ప్రాబ్లమ్స్. ఇన్ కేస్ ఈ రిఫరెన్స్ లైన్ కి ఆ బాడీ అనేది ఆన్ ద లైన్ ఉంది అనుకోండి, ఇక్కడ ఎనర్జీ అనేది జీరో, ఎందుకంటే హైట్ ఏం లేదు కదా. సో ఈ రిఫరెన్స్ లైన్ కి పైకి ఉంది అనుకోండి, లెట్స్ సే ఇట్ అచీవ్ సమ్ హైట్, ఇక్కడ ఉంది బాడీ. సో నౌ హియర్ యూ కెన్ టేక్ పాజిటివ్ అంటే mgh. ఓకే, if it is below the reference line, minus h, it will be minus mgh. So ఇది గుర్తుపెట్టుకోండి. Okay, with the help of this reference line many problems can be solved. I'll explain, no need to worry. ఇక్కడ ఎప్పుడైనా ఒక టూ చార్జెస్ తీసుకున్నా, ఓకే, ఒక స్ప్రింగ్ తీసుకున్నా, ఈ స్ప్రింగ్ ని స్ట్రెచ్ చేసి పట్టుకున్నారు, లెట్స్ సే యు స్ట్రెచ్డ్ ఎంత, ఒక సర్టెన్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ ని స్ట్రెచ్ చేసింది. ఇప్పుడు ఎంత ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది ఇక్కడ? ½ kx². ఈ ఎనర్జీ స్టోర్ అయి ఉన్నదాన్ని పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ద స్ప్రింగ్ అనొచ్చు. హియర్ ఆల్సో దీస్ టూ చార్జెస్ సపరేటెడ్ విత్ సమ్ డిస్టెన్స్. వెన్ ఐ లీవ్ దెమ్, ఇది ఇటు అట్రాక్ట్ అవుతుంది. అట్లా అట్రాక్ట్ కాకుండా నేను ఐఎమ్ స్పెండింగ్ మై ఎనర్జీ ఇన్ హోల్డింగ్ దోస్ టూ చార్జెస్. ఇప్పుడు నా ఎనర్జీ ఎక్కడికి పోయింది మరి? నా మొత్తం ఎనర్జీ అనేది ఈ చార్జెస్ లో స్టోర్ అయి ఉన్నది. వెన్ ఐ లీవ్ దెమ్ దే విల్ గెట్ అట్రాక్టెడ్. లైక్ చార్జెస్ తీసుకుంటే దే విల్ గెట్ రిపెల్డ్. So I will trying to attract, but I am applying some force, I am using some energy and I am trying to stop. Energy is nothing but ability to do work. ఎంత వర్క్ చేస్తున్నాం అనేది, నాకు ఎక్కువ వర్క్ చేస్తే అల్టిమేట్లీ నాకు ఎక్కువ ఎనర్జీ ఉన్నట్టు. వాట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ?
Simple definition, that is half mv square. Energy possessed due to virtue of its motion. Okay, so ఇక్కడ kinetic energy అనేది ultimately positive గా ఉంటుంది. We will take speed. Okay, and v value ఏది ఉన్నా కూడా దాన్ని స్క్వేర్ చేస్తే ultimately it will be positive. ఈ డైరెక్షన్ లో ఉంటే పాజిటివ్ కైనెటిక్ ఎనర్జీ, ఈ డైరెక్షన్ లో ఉంటే నెగిటివ్ కైనెటిక్ ఎనర్జీ, అట్లా ఉండదు. ఏ డైరెక్షన్ ఉన్నా కైనెటిక్ ఎనర్జీ పాజిటివ్ ఉంటుంది. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. అండ్ హియర్ కైనెటిక్ ఎనర్జీ అనేది మీకు ఇట్ క్యాన్ బి జీరో, దట్స్ ఫైన్ వెన్ ద బాడీ ఈజ్ ఎట్ రెస్ట్. కైనెటిక్ ఎనర్జీ కెనాట్ బి నెగిటివ్ యాజ్ ఐ సెడ్. ఓకే, సి కైనెటిక్ ఎనర్జీ మినిమం అంటే అది జీరోనే అయి ఉండాలి. ఓకే, సో పొటెన్షియల్ ఎనర్జీ మినిమం అంటే ఇట్ క్యాన్ బి నెగిటివ్ ఆల్సో. సో పొటెన్షియల్ ఎనర్జీ మినిమం అంటే మీరు మళ్ళీ జీరో అని అట్లా సబ్స్టిట్యూట్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న లాజిక్ చూడండి ఇక్కడ. ఇప్పుడు టోటల్ ఎనర్జీ అంటే ఎంత? టోటల్ ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, సో ఎవ్రీ టైమ్ అకార్డింగ్ టు కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ దిస్ టోటల్ ఎనర్జీ షుడ్ బి కాన్స్టెంటే కదా. సో ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఉంది అనుకో బాడీకి, ఆ కైనెటిక్ ఎనర్జీ మొత్తం పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతే అప్పుడు ఉన్న టోటల్ ఎనర్జీ మొత్తం పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. ఓకే, ఏదేమైనా కూడా వాల్యూ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. లెట్స్ సే టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ సంథింగ్ లైక్ 100 joules ఒక సర్టెన్ హైట్ లో ఉన్నప్పుడు. వెన్ ఇట్ రీచెస్ టు ద గ్రౌండ్, వెన్ ఇట్ హిట్స్ విత్ సర్టెన్ వెలాసిటీ, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం ఎందులో కన్వర్ట్ అవుతుంది? కైనెటిక్ ఎనర్జీ లా కన్వర్ట్ అవుతుంది. ఈ కైనెటిక్ ఎనర్జీ కూడా ఇప్పుడు మొత్తం 100 joules ఉంటుంది ఈ ఫైనల్ పాయింట్ దగ్గర. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ జీరో, కానీ ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ జీరో అవుతుంది. ఓకే, బట్ టోటల్ ఎనర్జీ చూసిల్లా, ఇక్కడ టోటల్ ఎనర్జీ అయినా ఇక్కడ టోటల్ ఎనర్జీ అయినా సేమ్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 100 joules. ఇంకెక్కడన్నా మధ్యలో తీసుకున్నా కూడా 100 joules ఉంటుంది. మీకు ఆల్రెడీ ఐపీలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది కదా, అదే. అయితే పొటెన్షియల్ ఎనర్జీ మినిమం అని అంటే ఒక సర్టెన్ వాల్యూ కూడా ఉండొచ్చు, జీరోనే ఉండాలని ఏం లేదు, అదే చెప్తున్నా ఇప్పుడు. హియర్ ఇఫ్ ఐ హ్యావ్ అ పెండిలం, ఒక సింపుల్ పెండిలం తీసుకుందాం. ఈ సింపుల్ పెండిలం ని ఆసిలేట్ చేద్దాం. వెన్ ఇట్ ఈస్ ఆసిలేటింగ్ లైక్ దిస్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇఫ్ ఐ టేక్ ఎ రిఫరెన్స్ లైన్ లైక్ దిస్, ఈ రిఫరెన్స్ లైన్ నుంచి ఒక సర్టెన్ హైట్ కి పోయింది. సో ఇక్కడ ఉన్నప్పుడు మాక్సిమం వెలాసిటీ ఉంటుంది. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ మాక్సిమం. సో హియర్ వెలాసిటీ బికమ్స్ జీరో. సో కైనెటిక్ ఎనర్జీ ఈస్ మినిమం. అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ మాక్సిమం అన్నట్టే కదా, రైట్? ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ మినిమం అన్నట్టే కదా. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ మినిమం అనొచ్చు, కైనెటిక్ ఎనర్జీ యూ కెన్ ఈవెన్ కాల్ జీరో, నో ప్రాబ్లం. ఓకే, బట్ ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ మినిమం అనడానికి ఉన్నది కానీ పొటెన్షియల్ ఎనర్జీ జీరో అనడానికి లేదు. పొటెన్షియల్ ఎనర్జీ మే ఆర్ మే నాట్ బి ఈక్వల్ టు జీరో. ఎందుకు అని అంటే ఈ మొత్తం సెటప్ గ్రౌండ్ నుంచి ఒక సర్టెన్ హైట్ లో ఉంది అనుకోండి. ఇది గ్రౌండ్ నుండి సర్టెన్ హైట్ లో ఉంటే అంటే దానికి ఆల్రెడీ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నట్టే కదా. మీకు అర్థమైందా? ఇక్కడ నుండి ఇక్కడికి పోతే ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ కంటే ఇంకొంచెం వాల్యూ పెరుగుతుంది. ఓకే, బట్ కైనెటిక్ ఎనర్జీ చూడండి, కైనెటిక్ ఎనర్జీ అనేది ఇక్కడ జీరో, సారీ ఇక్కడ మాక్సిమం, ఇక్కడ జీరో, మళ్ళీ ఇక్కడికి వస్తే మాక్సిమం, మళ్ళీ ఇక్కడికి పోతే జీరో. సో కైనెటిక్ ఎనర్జీ కెన్ ఫ్లక్చువేట్ ఫ్రమ్ జీరో, మాక్సిమం జీరో. బట్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఒక సర్టెన్ వాల్యూ నుంచి కూడా ఫ్లక్చువేట్ అవ్వచ్చు. లైక్ దిస్. ఒక గ్రాఫ్ తీసుకున్నా అనుకోండి, లెట్స్ సే హియర్ లైక్ ఇట్లా ఒక గ్రాఫ్ తీసుకున్నా అనుకోండి. యూ కెన్ సే దిస్ ఇస్ కైనెటిక్ ఎనర్జీ గ్రాఫ్. ఈ కైనెటిక్ ఎనర్జీ ఎట్లా వేరీ అవుతుంది అని చెప్పొచ్చు. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అనేది మాక్సిమం ఉంది, కీప్స్ ఆన్ డిక్రీజింగ్ అండ్ బికమ్ జీరో అండ్ కీప్స్ ఆన్ అగైన్ ఇంక్రీజింగ్. ద సేమ్ గ్రాఫ్ ఈజ్ దిస్ ట్రూ ఫర్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే నాట్ ఆల్ ద టైమ్. ఎందుకు అని అంటే ఇనిషియల్ గా కొంచెం పొటెన్షియల్ ఎనర్జీ ఉందనుకో ఇక్కడ జీరో అవుతుంది కదా, అట్లా జీరో అవడానికి లేదు. అంటే అట్లాంటి టైంలో ఆల్రెడీ ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నట్టు చూసిలో, ఇది మినిమం పొటెన్షియల్ ఎనర్జీ అన్నట్టు. మినిమం పొటెన్షియల్ ఎనర్జీ కొంచెం వాల్యూ ఉంటుంది, రైట్? సే 40 joules. ఓకే, ఒక చిన్న సిమ్యులేషన్ చూద్దాం ఈ ఎనర్జీ మీద, హౌ ఎనర్జీ ఇస్ చేంజింగ్ అనేది. రైట్, సీ హియర్ దిస్ ఇస్ ద ఎనర్జీ స్కేటింగ్ గ్రాఫ్. ఓకే, ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు. నౌ లెట్స్ డూ వన్ థింగ్. మీరు ఏం చేస్తారనంటే ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఉన్న పొటెన్షియల్ ఎనర్జీ ఎట్లా వేరీ అవుతుందో చూడండి. ఓకే, ఫస్ట్ వితౌట్ ఫ్రిక్షన్ చూద్దాం, వితౌట్ ఫ్రిక్షన్, తర్వాత విత్ ఫ్రిక్షన్ చూద్దాం. సో ఐఎమ్ టేకింగ్ అ బార్ గ్రాఫ్. ఓకే, సో దట్ విల్ బి అపియరింగ్ ఆన్ లెఫ్ట్ సైడ్ అండ్ ఐఎమ్ ఆల్సో కన్సిడరింగ్ స్పీడ్. ఈ స్పీడ్ చూడండి,
when this girl is skating down, speed ఏమవుతుంది? When she is climbing up, how the speed is? Okay, so let's keep her here, right? So ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ చూడండి, దిస్ బ్లూ కలర్ గ్రాఫ్ ఏదైతే ఉందో అది పొటెన్షియల్ ఎనర్జీ, అండ్ ఇక్కడ టోటల్ ఎనర్జీ లాస్ట్ కి గ్రీన్ కలర్ లో ఏదైతే ఉందో దట్ ఈస్ టోటల్ ఎనర్జీ. సి బోత్ ఆర్ సేమ్ ఆర్ డిఫరెంట్? సేమ్. ఎందుకు అనంటే నేను ఇంకా వదిలిపెట్టలేదు, వదిలిపెడితే అప్పుడు స్పీడ్ అటెన్ అవుతుంది, అప్పుడు వెలాసిటీ వచ్చి అప్పుడు కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. You just observe this graph, how the potential energy is dropping, how the kinetic energy is gaining. Okay, now see here. Sushila, ikkada kinetic energy maximum untadi. Now she will go till the top. Enduku energy conserve avali, energy gain ayye chance ledhu kada. And ikkada nenu friction 0 తీసుకున్నా కాబట్టి, friction లేదు కాబట్టి she will not go to lower heights, she will go still higher heights. Okay, ikkada చూడండి, she will keep on traveling. ఇక్కడ వరకే వస్తుంది, మళ్ళీ ఇక్కడ వరకే పోతుంది, ఎనర్జీ లాస్ లేదు కాబట్టి. బట్ ఇన్ రియాలిటీలో కొంచెం ఫ్రిక్షన్ అనేది ఉంటుంది కదా సార్. ఫ్రిక్షన్ ఉంటే ఎట్లుంటుంది మీకు ఇక్కడ అర్థమవుతుందా? ఎట్లా గ్రాఫ్ వేరీ అవుతుందో చూడండి. సి వెన్ ఇట్ ఇస్ కమింగ్ డౌన్, కైనెటిక్ ఎనర్జీ మాక్సిమం అయింది, పొటెన్షియల్ ఎనర్జీ మినిమం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ 0 అవుతుంది గ్రాఫ్ లో. ఎందుకు 0 అవుతుంది? గ్రౌండ్ మీదనే ఈ మొత్తం సెటప్ అనేది ఉన్నది. ఈ మొత్తం సెటప్ గ్రౌండ్ కొంచెం హైట్ లో తీసుకుపోతే పరిస్థితి ఏంటి? అప్పుడు ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది కదా. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో టోటల్ ఎనర్జీ చూసి ఎనీ చేంజెస్ ఇన్ టోటల్ ఎనర్జీ, ఆ గ్రాఫ్ అట్లనే స్టాగ్నెంట్ గా ఉన్నది, కిందికి పోవట్లేదు పైకి పోవట్లేదు. వాట్ ఎవర్ ద చేంజ్ ఇస్ హ్యాపెనింగ్, ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ కైనెటిక్ అండ్ పొటెన్షియల్. నౌ లెట్స్ కన్సిడర్ ఫ్రిక్షన్. ఓకే, ఇప్పుడు ఫ్రిక్షన్ చూద్దాం. ఫ్రిక్షన్ ఎంత నార్మల్ గా తీసుకుందామా? ఓకే, సో ఇఫ్ ఐ టేక్ ఫ్రిక్షన్, సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్రిక్షన్, లెట్స్ సే స్పీడ్, let's take bar, graph bar అవసరం లేదు లేకండి. Okay, so now let's put her here. ఇప్పుడు టాప్ హైట్ నుంచి నేను తనని వదిలేస్తున్నా. will she reach till here? Now this is friction surface. ఇక్కడ వరకు వస్తుందా తను, లేకపోతే దానికంటే తక్కువ హైట్ వస్తుందా? అంతకంటే ఎక్కువ హైట్ పోయే ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే అంతకంటే ఎక్కువ హైట్ పోవాలంటే ఎనర్జీ గెయిన్ చేసుకోవాలి. See, simple logic, if friction is considered, friction kuda takku petna, so if friction is considered, will she reach till here or not? Let's see. Susila akkada daaka povatledu, right? Meeku inka koncham clear ga undalante I'll make somewhat more friction. Ikkada malli chudandi. See, from top I'm leaving her. Will she reach till there or not? Once you check. Susila, so like that she will keep on oscillating, damping oscillations లాగా అయ్యి తను రెస్ట్ లోకి వచ్చేస్తుంది. అదే ఇంత ముందు ఆసిలేట్ అవుతూనే ఉంటుంది తను. ఓకే, సో హియర్ వెన్ ఎవర్ ఐ కన్సిడర్ ఫ్రిక్షన్, స్లోలీ ద ఎనర్జీ లాస్ హ్యాపెన్స్ డ్యూ టు ఫ్రిక్షన్. ఓకే, సో దట్స్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద రైట్. సో ఇట్లా గ్రాఫ్ వేరీ అవుతుంది. ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది మినిమం ఉండొచ్చు, 0 కూడా ఉండొచ్చు, ఎనీథింగ్. And we have kinetic energy formula, that is half mv square kada. You can even write this as p square by 2m. Mass తో multiply చేసి divide చేయండి. when given in momentum terms, అప్పుడు p square by 2m రాయండి. ఇక్కడ చూడండి క్వశ్చన్, linear momentum of a body is increased by 50%. Kinetic energy of the body increases by. Momentum increase అయితే kinetic energy increase కదా అవుతుంది. ఎందుకు? directly proportional to p square కాబట్టి. So momentum, how much it is increased? 50%. So initial momentum ni p అనుకుంటే final momentum అనేది p plus 50% of p అంటే 0.5 p. So k1 by k2 which is equals to p1 by p2 1.5 whole square. Okay, so pp cancel, 15 by 10, 10 by 15. 10 by 15 అంటే you can write how much. ఇక్కడ మనకి అడిగింది ఏంటిది? కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ ఇంక్రీజెస్ బై ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అని అన్నాడు. సో ఎప్పుడైనా పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్, యూ కెన్ సే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ బై ఇనిషియల్ ఇంటూ 100. ఇది పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఫార్ములా. ఓకేనా? సో ఇక్కడ మీకు ఏమొస్తుంది? 1 by 1.5 అంటే 10 by 15. సో 2 by 3 whole square, which is k1 by k2. Okay, so this I can write k1 by k2 which is equals to 4 by 9. అంతేనా? చూడండి ఒకసారి.
Yes. So 4 by 9. If I do subtraction, let the reverse end of k2 by k1, 9 by 4. So minus 1 add చేస్తే both sides, k2 by k1 minus 1, 9 by 4 minus 1. That is 5 by 4. Multiply చేసుకోండి into 100. Percentage కావాలి కాబట్టి. So into 100. So how much we get? 4 ones, 4 twos, 4 fives. That is 125%. This is the answer. అంటే మీరు momentum ని 50% ఇంక్రీజ్ చేస్తే kinetic energy అనేది 125% ఇంక్రీజ్ అవుతుంది. What is equilibrium? We have 3 types of equilibrium. One is stable equilibrium. The other is unstable. The other is neutral. ఇది మనకి ఎలక్ట్రోస్టాటిక్స్ లో కూడా వస్తుంది డైపోల్ వచ్చినప్పుడు. సో స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటే మీరు పార్టికల్ ని డిస్ప్లేస్ చేసినా మళ్ళీ దాని మీన్ పొజిషన్ కి రావడం. ఓకే, ఇట్ ఈస్ ట్రైంగ్ టు పుల్ టువర్డ్స్ ద మీన్ పొజిషన్. ఒక జార్ ఉంది అనుకోండి ఈ షేప్ లో, ఇక్కడ ఒక చిన్న బాల్ ఉంది, దీన్ని కొంచెం డిస్ప్లేస్ చేయండి, మళ్ళీ ఇట్లా ఆసిలేట్ అయ్యి మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తుంది కదా. దట్ ఈస్ స్టేబుల్ ఈక్విలిబ్రియం. నౌ ఇఫ్ యూ టేక్ లైక్ దిస్, దీన్ని కొంచెం ఆసిలేట్ చేయండి, కొంచెం డిస్ప్లేస్ చేయండి, ఇట్ విల్ గో లైక్ దట్ ఓన్లీ, ఇట్ విల్ నెవర్ కమ్ బ్యాక్ టు mean position. That is unstable equilibrium. Now what is neutral equilibrium? ఇట్లా ఉంది అనుకోండి, దీన్ని డిస్ప్లేస్ చేసినా చేయకపోయినా ఏం కాదు అక్కడ. ఓకే, సో దీస్ ఆర్ ద 3 types of equilibrium. ఎందుకు వీటి గురించి డిస్కషన్ అంటే, హియర్ when we consider energy, okay, like మీకు ఏదైనా గ్రాఫ్ లో like let's say this is the graph something, this is y axis potential energy, ఇది x axis. ఈ గ్రాఫ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది మాక్సిమం ఉంది, ఇక్కడ మినిమం ఉంది, అంతేనా? రైట్. సో ఇది ఏదో కర్వ్ వాళ్ళు ఇచ్చేస్తారు, ప్రాబ్లం లేదు మనకి. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ మాక్సిమం, ఇక్కడ మినిమం. ఇప్పుడు హౌ టు నో దిస్ పాయింట్స్? ఈ పాయింట్స్ దగ్గర మీరు స్లోప్ తీసుకున్నారు అనుకోండి, ఇది ఒక స్లోప్, ఇది ఒక స్లోప్, ఇస్ నథింగ్ బట్ డ్రాయింగ్ ఎ టాంజెంట్ ఎట్ దట్ పాయింట్. సో హియర్ స్లోప్ దట్ ఈస్ du by dx is nothing but 0 నే కదా, parallel to x axis అంటే. ఇక్కడ స్లోప్ ఏంటిది? 0. సో మీకు ఎప్పుడైతే స్లోప్స్ అనేవి 0 వచ్చినాయో, అల్టిమేట్లీ దట్ పాయింట్ ఈస్ నథింగ్ బట్ ఐదర్ ఇట్ షుడ్ బి మాక్సిమం ఆర్ మినిమం, ఏదన్నా ఒకటై ఉంటుంది. ఓకే, సో ఇది మాక్సిమం మినిమా చాప్టర్ లో మీకు మ్యాథ్స్ లో ఇంకా క్లియర్ గా వస్తుంది. సో వెన్ ఎవర్ వి సే du by dx is equal to 0, so that is nothing but equilibrium. ఓకే, ఒక పాయింట్ ఆ du by dx అంటే మినిమానా మాక్సిమానా అని మనం కన్ఫర్మ్ చేయలేము. అగైన్ వీ షుడ్ డిఫరెన్షియేట్, లేకపోతే వచ్చిన వాల్యూని మళ్ళీ క్వశ్చన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే వెదర్ వి గెట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, లైక్ దట్ వీ కెన్ జడ్జ్ దట్. సో యూజువల్లీ f is nothing but du by dx. ఓకే, ఈక్విలిబ్రియం అన్నా అనుకోండి పాయింట్, అప్పుడు du by dx అనేది 0 నే కదా ఈక్వల్ అయ్యేది, రైట్? So minus du by dx or plus du by dx which is equal to 0 when it is said to be equilibrium. Equilibrium అంటే నెట్ ఫోర్స్ ఏంటిది? 0 నే కదా. సో du by dx వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. సరే ఒక క్వశ్చన్ చూడండి. Potential energy of a 2 kg particle which is given v of x. Better to take it as u of x. So u of x how much given? X cube by 3 minus x square by 2 joules. This is the potential energy given. The total mechanical energy how much given? 4 joules. ఇది చేంజ్ అయ్యే ఛాన్సే లేదు ఇక, ఎందుకంటే అది ఇచ్చింది టోటల్ ఎనర్జీ. ఇన్ కేస్ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ ఇస్తే చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మాక్సిమం స్పీడ్ అని అంటే మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అని అర్థం. మాక్సిమం కైనెటిక్ ఎనర్జీ అంటే మినిమం పొటెన్షియల్ ఎనర్జీ అని అర్థం. అర్థమైందా? కైనెటిక్ ఎనర్జీ మాక్సిమం ఉన్నది దాని అర్థం ఏంటిది? పొటెన్షియల్ ఎనర్జీ షుడ్ బి మినిమం కదా. ఫైన్. సో ఇక్కడ మినిమం పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు ఉండొచ్చు? మినిమం పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు ఉండొచ్చు సార్? మనకి డిఫరెన్షియేట్ చేసినాం అనుకోండి, అది మాక్సిమం అవ్వచ్చు, మినిమం అవ్వచ్చు. వి విల్ చెక్. ఫస్ట్ యూ డిఫరెన్షియేట్ దిస్, du by dx చేయండి, ఎంత వస్తుంది? 3x square by 3 minus 2x by 2 differentiation. So 3 cancel, we get x square minus x. Okay, so whenever we want equilibrium point, equilibrium దగ్గర du by dx 0 నే కదా. సో ఈ x square minus x is equal to 0 చేసినాం అనుకోండి, x of x minus 1 which is equal to 0. So you got two values, that is x is 0, x is 1. మరి 2 పాయింట్స్ వచ్చినాయి. 2 పాయింట్స్ దగ్గర ఒకటి మినిమం అవ్వచ్చు, ఒకటి మాక్సిమం అవ్వచ్చు. ఇక్కడ ఏది మినిమం ఏది మాక్సిమం ఫైండ్ అవుట్ చేయాలి. See, when you want maximum kinetic energy,
that moment you should take minimum potential energy. సరే ఒక పని చేద్దాం. First you substitute 0 here. So when I substitute 0 here, potential energy ఎంత వస్తుంది అని అంటే 0/3 0/2 అంటే 0 joules వస్తుంది. సార్ 0 కంటే మినిమం ఉంటుందా సార్ అంటే ఉంటుంది, నెగిటివ్ లో ఉండొచ్చు కదా. 1 సబ్స్టిట్యూట్ చేయండి ఇప్పుడు. When I substitute 1/3 minus 1/2. What is this answer? 6 minus 1/6. చూసిల్లా, అంతకంటే తక్కువ ఆన్సర్. So here we got minimum potential energy how much? Minus 1/6 joules. Okay, so minimum potential energy ఉందంటే kinetic energy maximum ఉన్నట్టే కదా. ఎంత ఉంటది? half mv². But together how much energy it should have? 4 joules, because total energy is given 4 joules. So substitute చేయండి, minus 1/6 plus half mv². ఇక్కడ v వచ్చేది maximum velocity, maximum speed వస్తుంది, which is equals to 4. This 2 gets cancelled. 4 plus 1/6. అంతేనా? 4 plus 1/6 which is equal to v² maximum. So 6 plus 4 అంటే 10 11. What is given? Maximum speed in meter per second ఇచ్చింది కదా. Okay, 6 4 24, 25/6 square root. So you will get 5/√6 meter per second. This is the answer. Okay, so like that you can do. Right, now work energy theorem. See, ఈ ఒక్క చిన్న కాన్సెప్ట్ తోనే we can do so many problems. So work power energy లో most of the chances he can ask question from work power energy. So ఈ work power energy ని చాలా మైక్రోస్కోపిక్ వేలో చూడకండి. చాలా ఇట్ ఈస్ మీరు సింపుల్ అనుకుంటే సింపుల్, టఫ్ అనుకుంటే టఫ్, డిపెండింగ్ ఆన్ హౌ యూ డూ. ఓకే, సో హియర్ హౌ ద ఎనర్జీ ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్డ్. ఏ ఎనర్జీ అయినా కూడా లాస్ అయ్యే ఛాన్స్ లేదు, ఏదో ఒక దానికి ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సిందే. సో ఆ ట్రాన్స్ఫార్మేషన్ ఎట్లా జరిగింది అనేది మీరు ఫైండ్ చేసేది అనుకోండి, అక్కడే ఆన్సర్స్ అయిపోతాయి. హియర్ యూ సీ we can say work done by all forces is nothing but change in kinetic energy. ఇంతే, ఇక ఇదే వర్క్ ఎనర్జీ థియరం అయిపోయింది, కంప్లీటెడ్. మరి ఆల్ ఫోర్సెస్ అంటే ఏమేమి వస్తాయి సార్? లెట్స్ సే కన్జర్వేటివ్ ఫోర్సెస్, లెట్స్ సే నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్, లెట్స్ సే సమ్ అదర్ ఫోర్సెస్ which is nothing but change in kinetic energy. Change in kinetic energy అంటే half mv² minus u², final kinetic energy minus ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. సార్ అప్పుడప్పుడు మనకి వర్క్ డన్ ఇస్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది సార్, అది ఓన్లీ కన్జర్వేటివ్ ఫోర్సెస్ వల్ల. ఇక్కడ మొత్తం ఇది అప్లికబుల్ ఫర్ ఆల్ టైప్స్, వెదర్ ఇట్ ఇస్ కన్జర్వేటివ్ నాన్ కన్జర్వేటివ్, ఏ ఫోర్స్ కానీ ఎక్కడ నుంచి ఎక్కడికైనా కన్వర్ట్ అవ్వని ఎనర్జీ అన్నిటికీ వ్యాలిడ్. ఓకే, సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఐదర్ యూ యూజ్ దిస్ వన్ ప్రాపర్లీ విత్ సైన్ కన్వెన్షన్. వర్క్ డన్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాస్ థీటా ఇవన్నీ వస్తాయి కదా. సో విత్ యాంగిల్ అది పాజిటివా నెగిటివా అవన్నీ ప్రాపర్ గా సబ్స్టిట్యూట్ చేయండి. లేదు అని అంటే ఇఫ్ యూ కెన్ ఐడెంటిఫై హౌ ఎనర్జీ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్, లైక్ లాస్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ గెయిన్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, లేకపోతే ఎనర్జీ ఎక్కడి నుండి ఎక్కడికి ట్రాన్స్ఫార్మ్ అయింది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింగ్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీగా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఓకే, లైక్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా, ఇక్కడ ఒక చిన్న స్ప్రింగ్ ఉంది, నేను ఏం చేసిన ఈ స్ప్రింగ్ కి ఒక బ్లాక్ ని కంప్రెస్ చేసి పెట్టేసిన, ఇట్లా కంప్రెస్ చేసి పెట్టిన. నౌ వెన్ ఐ లీవ్ ఇట్, దిస్ బ్లాక్ విల్ గో టు సర్టెన్ హైట్, రైట్? ఈ హైట్ దగ్గరికి పోయింది, మాక్సిమం హైట్ ఇట్లా పోయింది, ప్రొజెక్టైల్ లాగా పోతుంది. సో ప్రొజెక్టైల్ లాగా పోతే దిస్ ఇస్ వెరీ స్మాల్ స్ప్రింగ్, సో ఇగ్నోర్ ద లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్. Now what is the height reached by the block అని అడిగిన క్వశ్చన్. ఇప్పుడు ఏం చెప్తారు మీరు? సో దానికి మీకు ఇక్కడ ఈ స్ప్రింగ్ ఈ సిస్టమ్ అనేది ఎంత యాంగిల్ తో ఉన్నది, సమ్ థీటా యాంగిల్ తో ఉంది అని అనుకుందాం. ఇక్కడ వెలాసిటీ ఎంత అచీవ్ అవుతుంది ఫస్ట్ మీకు అది తెలియాలి, అర్థమైందా? ఓకే, సో వెన్ ఎవర్ యూ ప్రెస్ దిస్ బ్లాక్ అగైన్స్ దిస్ స్ప్రింగ్, అప్పుడు ఏమైతుంది? వెన్ యూ లీవ్ దట్ ఆల్ ద స్ప్రింగ్ ఎనర్జీ ఎట్లా కన్వర్ట్ అయిపోయింది? కైనెటిక్ ఎనర్జీ లాగా కన్వర్ట్ అయిపోయింది జస్ట్ బిఫోర్ లీవింగ్ ద స్ప్రింగ్. ఈ బ్లాక్ ఎప్పుడైతే స్ప్రింగ్ ని లీవ్ అవుతుందో అప్పుడు దానికి మాక్సిమం వెలాసిటీ ఉంటుంది. లెట్స్ సే దాని వెలాసిటీ u, అంతే అయిపోయింది ఇంకా. సో హాఫ్ kx² గాట్ కన్వర్టెడ్ ఇంటూ హాఫ్ mv² ఆర్ mu². ఇక్కడ నుంచి నీకు వెలాసిటీ వచ్చేస్తే ఆ వెలాసిటీ నుంచి ప్రొజెక్టైల్ దగ్గర u cos θ ఉంటుంది వెలాసిటీ.
సో ఇక్కడ మాక్సిమం హైట్ ఎంత, ఇక్కడ యూ వాల్యూ, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్. ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది తెలియాలి మనకి. ఓకే, మీకు ప్రాబ్లమ్స్ చేస్తా అంటే ఈ క్వశ్చన్స్ వర్క్ ఎనర్జీ థియరం క్వశ్చన్స్ కాన్సెప్ట్ చేయడానికి ఏం లేదు, ఇంతే ఉంటుంది. బట్ ప్రాబ్లమ్స్ చేస్తుంటే మీకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి సింపుల్ క్వశ్చన్. A block of mass 5 kg is initially at rest on a rough horizontal surface. Okay. ఎంత ఇది 5 kg mass initially at rest. U is equal to 0. So when a force F is equals to 45 newtons applied acts over a distance of 2 meters. ఇక్కడ నుండి ఇక్కడికి డిస్ప్లేస్ అయింది బ్లాక్. ఎంత డిస్ప్లేస్మెంట్? 2 meters displacement. Okay. Displacement is equals to 2 meters. The force of friction acting on the block is 25 newtons. So continuous గా friction act అయితూనే ఉంటుంది కదా. ఎంత అది? 25 newtons act అవుతుంది. ఫైన్. The final kinetic energy of the block. ఇట్లాంటి కేసెస్ లో ఇక్కడ when I displace, okay, when I apply 45 newtons, ఇది ఇక్కడ నుండి ఇక్కడికి డిస్ప్లేస్ అయింది. సో వర్క్ డన్ బై అప్లైడ్ ఫోర్స్ అనేది దేనికి ఎట్లా లాస్ అవుతుంది? ఒకటి, వెలాసిటీ అనేది గెయిన్ అవుతుంది కదా. వెలాసిటీ ఎట్లా గెయిన్ అవుతుంది సార్? ఇక్కడ 45 న్యూటన్స్, ఇక్కడ 25 న్యూటన్స్. నెట్ ఫోర్స్ ఆ డైరెక్షన్ లో ఉంది కదా, అంటే యాక్సలరేట్ అవుతుంది కదా, అంటే వెలాసిటీ గెయిన్ అవుతుంది. ఓకే, సో వెలాసిటీకి అచీవ్ అయిపోయింది. ఓకే ఫైన్. ఓకే, సో నేను అప్లై చేసిన ఫోర్స్ తోనే వెలాసిటీకి అచీవ్ అవుతలేదు. ఇఫ్ యూ టేక్ సింప్లీ వర్క్ డన్ బై అప్లైడ్ ఫోర్స్ ఇస్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, దట్ ఈస్ రాంగ్. ఎందుకనంటే ఓన్లీ అప్లైడ్ ఫోర్స్ ఉంది సిస్టమ్ లో, లేదు. వర్క్ ఎనర్జీ థియరం ఏంటిది? వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ ఇస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ m v స్క్వేర్ మైనస్ u స్క్వేర్. u వాల్యూ 0 కదా. ఆల్ ఫోర్సెస్ అంటే ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి? ఒకటి, ఫోర్స్ డ్యూ టు అప్లైడ్ ఫోర్స్, దట్ ఈస్ వర్క్ డన్ బై అప్లైడ్ ఫోర్స్ అంటే 45. డిస్ప్లేస్మెంట్ కూడా అదే డైరెక్షన్ లో ఉంది కాబట్టి 2 cos 0 1. నెక్స్ట్ ఫ్రిక్షన్ 25, డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్ లో ఉంది, సో మైనస్ 25 ఇంటూ 2. సో 45 2s 90, 90 minus 50 40, which is equals to half. Mass is given as 5 v square. Okay, 5 1s 5 8s, so v is equals to 4 meter per second. ఇట్లా వర్క్ ఎనర్జీ థియరీ యూజ్ చేసుకొని చేయొచ్చు. లేదా నార్మల్ ప్రాసెస్ లో ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. ఏం లేదు, సింపుల్. నువ్వు అప్లై చేసిన ఫోర్స్ కి, ఓకే, యు ఆర్ స్పెండింగ్ యువర్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎందులో వేస్ట్ అయింది, ఎందులో కన్వర్ట్ అయింది? ఒకటి, వర్క్ డన్ బై ఫ్రిక్షన్ లా కన్వర్ట్ అయింది, అంటే ఫ్రిక్షన్ కొంచెం ఎనర్జీని తినేసింది. ఇంకొకటి వెలాసిటీ అచీవ్ అయింది కదా, కైనెటిక్ ఎనర్జీ లా కూడా కన్వర్ట్ అయింది. సో ఐ కెన్ రైట్ వాట్ ఎవర్ ద వర్క్ ఐ డిడ్, దట్ ఈస్ 45 into 2, that got converted into work done by friction 25 into 2 plus half mv square. ఇదైనా సేమే. ఇది వర్క్ ఎనర్జీ థియరం యూజ్ చేసిన. వర్క్ ఎనర్జీ థియరం యూజ్ చేస్తే మీరు సైన్ ప్రాపర్ గా తీసుకోవాలి, పాజిటివ్ నెగిటివ్ ఎట్లా అని. ఇక్కడ నాకు ఆల్రెడీ మైండ్ లో తెలుసు ఏమని, నేను ఎనర్జీ స్పెండ్ చేసిన ఆ ఎనర్జీ ఫ్రిక్షన్ కొను కైనెటిక్ ఎనర్జీ పోయిందని తెలుసు. సో అక్కడ పాజిటివ్ నెగిటివ్ అవసరం లేదు, నీకు ఏ ఎనర్జీలా కన్వర్ట్ అయిందో రాసుకుంటాం. ఓకే, ఇంకా మెనీ న్యూమరికల్స్ ఉన్నాయి, నో నీడ్ టు వరీ, ఈజీగా అర్థం అయిపోతుంది. సో హియర్ వన్ మోర్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. హౌ ఫార్ అవే ద పార్టికల్ hit the ground? Okay, so friction, it is a frictionless track. Frictionless track anante manaku work done by friction emi undadu. See here, what is the energy? Here it has only potential energy, enta mgh. So నాకు ఇక్కడ when it reaches this point, ఇక్కడ velocity ఎంతనో కావాలి. Let's say velocity u అనుకుందాం. ఇట్లాంటి క్వశ్చన్స్ కి మీరు రిఫరెన్స్ లైన్ ఎంత ప్రాపర్ గా తీసుకుంటే అంత ఈజీగా వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ రిఫరెన్స్ లైన్ తీసుకున్నా అనుకోండి, ఇట్ విల్ బికమ్ సమ్వాట్ డిఫికల్ట్. తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకున్నా ప్రాబ్లం లేదు. బట్ వాట్ ఐ డూ, జస్ట్ ఐ టేక్ రిఫరెన్స్ లైన్ సమ్వేర్ హియర్. ఇప్పుడు రిఫరెన్స్ లైన్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? 0. అంటే ఇక్కడ ఏం ఎనర్జీ ఉన్నది? ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ. ఎంత? అది హాఫ్ mu స్క్వేర్. ఎక్కడ నుంచి ఎక్కడికి కన్వర్ట్ అయింది? హియర్ వీ హ్యావ్ పొటెన్షియల్ ఎనర్జీ, దట్ ఈస్ mgh. అంటే 1 మీటరా? కాదు, 0.5 meters హైట్ లో ఉంది. 0.5 meters హైట్. నౌ దిస్ పొటెన్షియల్ ఎనర్జీ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ kinetic energy. Substitute చేయండి, half mu square. m cancel, g value 10 తీసుకుందామా, 2 2s 4, లేకపోతే 9.8 తీసుకుందామా, ఎనీథింగ్ యూ టేక్. 5 to the 9.
So u square value is nothing but 5 to 10 meter per second, root 10 meter per second. Okay, so this is u value. అంటే ఇక్కడ ఎంత వెలాసిటీ అచీవ్ అవుతుంది, రూట్ 10 మీటర్ పర్ సెకండ్ అచీవ్ అవుతుంది. ఓకే, హౌ ఫార్ ఫ్రమ్ ద ట్రాక్ విల్ ద పార్టికల్ హిట్? ఇక్కడ నుంచి ఇది హారిజాంటల్ ప్రొజెక్ట్ అయినా కదా, అంటే ఇట్లా ఫాల్ అవుతుంది. ఎస్, సో వాట్ ఈస్ దిస్ రేంజ్? ఎంత? హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైం. టైం ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చు? టైం ఈజ్ నథింగ్ బట్ రూట్ 2h/g. 2 into h value is how much? 0.5. g ఎంత? 10. So this will become 1 by root 10 seconds, right? So what is range formula? Horizontal velocity, that is root 10 into 1 by root 10. Root 10 cancel. 1 meter దూరంలో పడిపోతుంది అన్నమాట. సో ఇక్కడ అర్థమైందా? ఈ ఎక్స్ట్రా పొటెన్షియల్ ఎనర్జీ ఏదైతే ఉందో, దట్ ఎక్స్ట్రా పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. పైనుంచి కిందికి వస్తుంది. See, as I said, potential energy it is nothing but energy due to gravity, conservative forces. It doesn't depend on path. ఇట్లా వచ్చినా పెద్ద అయ్యేది ఏం లేదు, ఎందుకంటే ఇది ఫ్రిక్షన్లెస్ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్. Look at this question. Here, what is asking? The maximum compression of the spring and velocity of block as it returns. Okay. ఇక్కడ ఫ్రిక్షన్ సర్ఫేస్ ఏమన్నా అన్నాడా, ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ అన్నాడా, స్మూత్ సర్ఫేస్, స్మూత్ హారిజాంటల్ సర్ఫేస్ అంటే ఈ వెలాసిటీకి ఏం ఎఫెక్ట్ పడదు. ఎందుకు ఎఫెక్ట్ పడదు సార్? చూడండి, ఇక్కడ వెలాసిటీ ఎంత ఉంది? 3 మీటర్ పర్ సెకండ్. వెన్ ఇట్ గోస్ ఫ్రమ్ హియర్ 3 మీటర్ పర్ సెకండ్ ఉంది. ఈ స్ప్రింగ్ ని కంప్రెస్ చేసుకుంటూ పోతుంది. చేసినాక స్ప్రింగ్ లో ఎనర్జీ స్టోర్ అవుతుంది. స్ప్రింగ్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఆ ఎనర్జీ మొత్తం మళ్ళీ బ్లాక్ ఇచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ బ్లాక్ ఏమవుతుంది? ఇదే ఆపోజిట్ డైరెక్షన్ లో అదే వెలాసిటీతో వస్తుంది. సో అల్టిమేట్లీ ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ద బ్లాక్ అని అంటే సేమ్ 3 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది, బట్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి నేను -3 మీటర్ పర్ సెకండ్ రాస్తున్నా. ఇది ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, మాక్సిమం కంప్రెషన్ ఆఫ్ ద స్ప్రింగ్ అన్నాడు. ఇక్కడ ఏ ఎనర్జీ ఉంది? ఇదంతా జరిగేది ఒకటే లెవెల్లో కదా. గెయిన్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, లాస్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ లేదు, అసలు పొటెన్షియల్ ఎనర్జీ లేదు, తీసేసేయండి. ఏ ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది. బాడీ ఈజ్ మూవింగ్, ఇట్ హ్యాస్ కైనెటిక్ ఎనర్జీ. ఎంత? ½ mv². ఈ మొత్తం కైనెటిక్ ఎనర్జీని స్ప్రింగ్ కంప్రెస్ చేసుకుంటూ పోతే స్ప్రింగ్ లో ఎనర్జీ స్టోర్ అయింది కదా. ఇప్పుడు ఎంత ఎనర్జీ స్టోర్ అయింది? ½ kx². అంతే, వర్క్ ఎనర్జీ థియరం. సో నౌ ½ gets cancelled. m is 25, v is 9, k value how much given? 100 x². So 25 ones, 25 fours, x is equals to 3/2 meters. ఇంత కంప్రెస్ అవుతుంది. ఇక్కడ మనం చేసింది ఏం లేదు, ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది స్ప్రింగ్ ఎనర్జీ లాగా కన్వర్ట్ అయింది, అంతే, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, సి ఐ ఆల్రెడీ సెడ్ యూ, స్ప్రింగ్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డీటెయిల్ గా చెప్పిన ఆ బ్లాక్ ఎట్లా ఎలాంగేట్ అవుతుంది అనేది. బట్ వన్స్ అగైన్ ఐ విల్ సే, నో నీడ్ టు వరీ. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఒక స్ప్రింగ్ ని న్యాచురల్ లెంత్ లో మనం ఉంచినప్పుడు మాస్లెస్ స్ప్రింగ్, దాని మాస్ వల్ల ఏం ఎలాంగేట్ అవ్వట్లేదు, ఎందుకంటే మాస్లెస్ స్ప్రింగ్ అన్న కాబట్టి. నౌ వెన్ ఐ సస్పెండ్ అ బ్లాక్ లైక్ దిస్, ఇట్లా బ్లాక్ ని పట్టుకొని వదిలేసింది అనుకోండి, వదిలేస్తే ఇక్కడ నుండి ఇక్కడ వరకు డిస్ప్లేస్ అవుతుంది. ఓకే, డిస్ప్లేస్ అయ్యి ఇక్కడ ఆగదు, ఇట్ విల్ కీప్ ఆసిలేటింగ్ అండ్ ఫైనల్లీ ఇట్ విల్ రీచ్ హియర్. ఓకే, ఫైనల్లీ ఇక్కడికి రీచ్ అవుతుంది. సో ఎందుకు సార్ ఇక్కడికి రీచ్ అవుతుంది? సి, ఇక్కడ ఉన్నప్పుడు స్ప్రింగ్ ఇట్లా పట్టుకొని ఉన్నా, ఓకే, సో ఇక్కడ ఉన్నప్పుడు దీని వెయిట్ అనేది mg కిందికి యాక్ట్ అవుతుంది. సో ఈ mg ఏం చేస్తుంది? ఈ స్ప్రింగ్ ని ఎలాంగేట్ చేస్తుంది. ఓకే, ఎంత ఎలాంగేట్ చేస్తుంది? ఇంత ఎలాంగేట్ చేస్తుంది. దట్ ఈస్ మాక్సిమం ఎలాంగేషన్. వాట్ వి కాల్ దిస్ యాజ్ మాక్సిమం ఎలాంగేషన్. ఓకే, సో ఇక్కడ నుండి ఇక్కడికి ఎలాంగేట్ అయింది ఎందుకు అని అంటే ఇట్ హ్యాస్ సమ్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇంత ఎలాంగేట్ అయినప్పుడు స్ప్రింగ్ లో ½ kx² ఎనర్జీ స్టోర్ అయి ఉన్నది. అప్పుడు అదేం చేస్తారు? మళ్ళీ పైకి పుల్ చేసుకుంటుంది. సో మళ్ళీ పైకి పోయి మళ్ళీ కిందికి ఇట్లా ఆసిలేట్ అవుతూనే ఉంటుంది. అంతేగాని కాసేపు అయిన తర్వాత స్ప్రింగ్ ని అబ్జర్వ్ చేసేది అనుకోండి, హియర్ దిస్ వోంట్ బి మాక్సిమం ఎలాంగేషన్. ఇది ఎంత ఉంటుంది అని అంటే ఎలాంగేషన్
just xm by 2a, half of the maximum elongation ఉంటుంది. So to make this clear, let me show on video. Right, ఒక్కసారి చూడండి. సో స్ప్రింగ్ కాన్స్టెంట్ కొంచెం తక్కువ చేసేసినాం. Let's keep mass something nearly 150 grams. Okay. సో డాంపింగ్ ని జీరో చేస్తున్నా. డాంపింగ్ పెడితే ఆసిలేట్ అయ్యి అగైన్ ఇట్ విల్ కమ్ టు ఈక్విలిబ్రియం. సో ఇక్కడ నాకు ఈక్విలిబ్రియం అవుతుంది. సో ఫస్ట్ ఈక్విలిబ్రియం, లెట్ సస్పెండ్ దిస్. ఐ విల్ డూ ఇట్ స్లో దిస్. రైట్. సో ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో, ఇక్కడ బ్లూ కలర్ డాటెడ్ లైన్ ఏదైతే ఉందో దాని న్యాచురల్ లెంత్, అంటే స్ప్రింగ్ ఏ మాస్ కనెక్ట్ చేయకముందు, that is the natural length. Now when I suspend this 150 grams, you just observe కిందికి వస్తుంది చూసినా, రైట్. సో దిస్ ఈస్ ద మాక్సిమం ఎలాంగేషన్. సో ఇక్కడ బ్లాక్ కలర్ లైన్ కూడా ఒకటి ఉంది చూసినా, బ్లాక్ కలర్ డాటెడ్ లైన్, దట్ ఈస్ ఈక్విలిబ్రియం పొజిషన్. ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గరికి వచ్చి ఆగట్లేదు ఇక్కడ. ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి కిందికి, ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి పైకి. అండ్ దిస్ గ్రీన్ కలర్ లైన్ రిప్రజెంట్స్ డిస్ప్లేస్మెంట్. అండ్ యూ జస్ట్ అబ్జర్వ్ ద గ్రాఫ్. ఇక్కడ ఎనర్జీ గ్రాఫ్ ఎట్లుందో చూడండి. ఇది టోటల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ ఎప్పటికీ అంతే ఉంటుంది. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది పెరగడం తగ్గడం జరుగుతుంది బికాస్ ఆఫ్ కంప్రెషన్ అండ్ ఎలాంగేషన్. ఓకే. సో న్యాచురల్ లైన్ దగ్గర ఉన్నప్పుడు, ఐ మీన్ వెన్ ఇట్ ఈస్ అండర్ గోయింగ్ ఎట్ ఈక్విలిబ్రియం, అక్కడ మినిమం పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, ఎందుకంటే అక్కడ మాక్సిమం వెలాసిటీ ఉంటుంది. అదంతా సింపుల్ హార్మోనిక్ మోషన్ లో అర్థమవుతుంది. బట్ వెన్ ఐ సస్పెండ్ మాస్, యూ కెనాట్ హ్యావ్ ఓన్లీ డిస్ప్లేస్మెంట్ టిల్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం నుంచి ఇంకా కిందికి వస్తుంది. దట్స్ వాట్ ఐ వాంట్ షో. ఇక్కడ చూద్దాం ఇంకా. సరే, దిస్ ఈజ్ ఎక్స్ఎం వాల్యూ. ఈ ఎక్స్ఎం వాల్యూ ఎంత సార్? సింపుల్. ఇక్కడ ఉన్నప్పుడు ఎనర్జీ ఎంత? mgxm, పొటెన్షియల్ ఎనర్జీ కదా. ఇక్కడ నుండి ఇక్కడ హైట్ xm అని తీసుకున్నా కదా. సో mgxm. ఇక్కడ నుండి ఇక్కడికి ఎనర్జీ ఎక్కడి నుంచి ఎక్కడికి కన్వర్ట్ అవుతుంది? ఇక్కడైనా వెలాసిటీ జీరోయే, ఇక్కడైనా వెలాసిటీ జీరోయే. సో చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఏం లేదు. సో హియర్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ converting into spring energy, right? So here one xm, here one xm. So 2mg by k. This is xm. This is maximum elongation. Okay. మరి ఈక్విలిబ్రియం పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఈక్విలిబ్రియం అంటే ఏంటిది? ఫోర్సెస్ బ్యాలెన్స్ అవ్వడం. స్ప్రింగ్ ఫోర్స్ దేనికి ఈక్వల్ కావాలి? వెయిట్ కి ఈక్వల్ కావాలి. స్ప్రింగ్ ఫోర్స్ ఎంత? kx. వెయిట్ ఎంత? mg. అంటే ఇక్కడ x ఎంత వస్తుంది? mg by k. చూస్తున్నా, ఎగ్జాక్ట్లీ డబల్ ఉంది దీంతో కంపేర్ చేస్తే. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి mg by k, అండ్ మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి ఫర్దర్ గా mg by k. సో ఇఫ్ యూ కన్సిడర్ దిస్ యాజ్ ఈక్విలిబ్రియం పొజిషన్, జీరో అనుకుంటే mg by k కిందికి, mg by k పైకి. సో దిస్ టోటల్ మాక్సిమం elongation will be how much? 2mg by k. సో దిస్ ఇస్ ఆల్సో క్వైట్ సిమిలర్. ఇక్కడ చూడండి, mass of V is 2m అట. So 2m, all the surfaces are smooth. System is released from rest. Okay. With the spring unstretched. Then the maximum extension. So ఇక్కడ మీరు maximum extension find out చేయాలి. ఒకటి, ఇక్కడ దీన్ని ఈ B ని పట్టుకొని ఉన్నాం. సో ఇక్కడ here mass is 2m. So 2mg is acting downwards. Understood? 2mg is acting downwards. ఇది మాక్సిమం xm elongate అయింది అని అనుకుందాం. ఇది ఇటు xm పోతే ఇక్కడ xm కిందికి రాదా? అర్థమైంది కదా. ఇక్కడ 2m బ్లాక్ ఉంది కదా. ఈ 2m బ్లాక్ అనేది కిందికి ఎంత డిస్టెన్స్ వచ్చింది? xm వచ్చింది. ఓకే. సో నౌ ఇక్కడ నుండి ఇక్కడికి వస్తే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ డ్రాప్ అయింది కదా. అయింది. మరి ఎందులో అందులో కన్వర్ట్ కావాలి కదా. కన్వర్ట్ కావాలి. ఇంకేది ఉన్నది పాసిబిలిటీ? స్ప్రింగ్ ఎనర్జీ. సార్ కైనెటిక్ ఎనర్జీ లాగా ఎందుకు కన్వర్ట్ అవ్వద్దు సార్? ఒకటే లాజిక్ ఇక్కడ. అది మాక్సిమం ఎలాంగేట్ అయినప్పుడు దాని వెలాసిటీ జీరో అయిపోతుంది. ఓకే. మాక్సిమం ఎలాంగేషన్ దగ్గర వెలాసిటీ ఏమైతుంది? ఇక్కడ జీరో అవుతుంది. సో మాక్సిమం ఎలాంగేషన్ దగ్గర వెలాసిటీ జీరో అయినప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎందుకు ఉంటుంది? ఉండదు. సో ఇక్కడ నుండి ఇక్కడికి డ్రాప్ ఆర్ లాస్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? 2mgxm.
ఈ 2 mgxm ఎందులో కన్వర్ట్ అయింది? స్ప్రింగ్ ఎనర్జీ. ఆ స్ప్రింగ్ ఎనర్జీ ఎంత? హాఫ్ kxm స్క్వేర్. సో ఐ కెన్ క్యాన్సల్ ఏమైనా చేయొచ్చా? ఈ xm క్యాన్సల్ చేయొచ్చు. సో యూ విల్ గెట్ 4 mg/k. దిస్ ఈస్ ద మాక్సిమం ఎలాంగేషన్. ఇన్ కేస్ ఇఫ్ హీ ఆస్క్ వాట్ ఈస్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద బ్లాక్ అన్నాడు అనుకోండి, ఈ యాంప్లిట్యూడ్ ఆఫ్ బ్లాక్ ఏమవుతుంది? మాక్సిమం ఎలాంగేషన్ అనేది 4 mg/k. యాంప్లిట్యూడ్ అంటే ఏంటిది? మాక్సిమం డిస్ప్లేస్మెంట్. ఈ బ్లాక్ ఏ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి 2 mg/k 4 mg/k డిస్ప్లేస్ అవుతుంది. దట్ ఈస్ ద మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆర్ మాక్సిమం ఎలాంగేషన్. సో ఇక్కడ నుండి ఇటు పోయి మళ్ళీ అటు 2 mg/k, మళ్ళీ ఇటు 2 mg/k, 2 mg/k, లైక్ దట్ ఇట్ కెన్ ఆసిలేట్. ఓకే, సో ఆంప్లిట్యూడ్ అడిగితే యూ కెన్ సే 2 mg/k లైక్ దట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దిస్ ఇస్ ఆల్సో వెరీ డీసెంట్ క్వశ్చన్. ఇక్కడ the block is released అన్నాడు from the rest, and when the spring is in its natural length, find the maximum speed of the block it acquires after the release. Okay, after the release ఏంటిది? maximum speed అట, v maximum. how to find? simple. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది 2 kg బ్లాక్. స్ప్రింగ్ కాన్స్టెంట్ is given 845. క్లియర్ ఉందా? 845 Newton per meter. ఓకే, సో వెన్ ఐ రిలీజ్ దిస్ 2 kg బ్లాక్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో ఏ ఎనర్జీ నుంచి ఏ ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది చూసుకోండి. ఇది సర్టెన్ హైట్ లో ఉంది. ఓకే, సర్టెన్ ఇప్పుడు ఈ 2 kg ఉన్నది, ఈ 2 kg అనేది ఇంత డిస్టెన్స్ కి వచ్చేసింది. లెట్స్ సే సమ్ x డిస్టెన్స్ ఇట్ కేమ్ డౌన్. ఓకే, అంటే ఈ x డిస్టెన్స్ లో రావడానికి రీజన్ ఎవరు మరి? mg sin theta, అంటే గ్రావిటేషనల్ ఫోర్సే కదా, రైట్. సో x డిస్టెన్స్ కిందికి వచ్చేటప్పుడు ఆ mg sin theta వర్క్ డన్ బై గ్రావిటీ అంటే ఇక్కడ mg sin theta ఇంటూ x ఏదైతే ఉందో ఈ mg sin theta ఇంటూ x కంటిన్యూస్లీ డిక్రీజెస్. ఎస్, అండ్ దట్ mg sin theta ఇంటూ x ఎట్లా కన్వర్ట్ అవుతుంది? ఈ బ్లాక్ వెలాసిటీ గెయిన్ అవ్వడంలో హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం స్ప్రింగ్ అనేది స్ట్రెచ్ అవుతుంది కూడా, అంటే స్ప్రింగ్ ఎనర్జీ లాగా కూడా కన్వర్ట్ అవుతుంది. ఒకటే లాజిక్. సార్ ఇక్కడ ఫైనల్ గా జీరో కాదా సార్? జీరో అవుతుండే ఎప్పుడు? మాక్సిమం ఎలాంగేషన్ దగ్గర. ఇది ఈక్విలిబ్రియం పొజిషన్ కంటే ఎక్కువ ఎలాంగేట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ మాక్సిమం ఎలాంగేషన్. బట్ అక్కడ కాదు అడిగింది, ఇక్కడ అడుగుతున్నాడు. ఇక్కడ వి మ్యాక్స్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ అడిగినట్టు ఇక్కడ వెలాసిటీ జీరో, అసలు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరమే లేదు. అడిగింది ఎక్కడ? ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎలాంగేషన్ సమ్ ఎక్స్ అనుకుందాం, ఎక్స్ డిస్ప్లేస్ అయింది అని అనుకుందాం. ఏ ఎనర్జీ లా కన్వర్ట్ అయింది? వాట్ ఎవర్ ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ దేర్, ఒక సర్టెన్ హైట్ లో ఉంది. సో mg sin theta ఇంటూ ఎక్స్, ఆ mg sin theta ఇంటూ ఎక్స్ ఎందులో కన్వర్ట్ అవుతుంది? ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద స్ప్రింగ్. ఎట్ ద సేమ్ టైం ఫ్రిక్షన్ కంటిన్యూస్లీ అపోజెస్ కదా, సో కొంచెం ఎనర్జీ ఫ్రిక్షన్ లో కూడా కన్వర్ట్ అయిపోయింది. సో హౌ యూ కెన్ రైట్? సింప్లీ వర్క్ డన్ బై గ్రావిటీ ఈస్ గెటింగ్ కన్వర్టెడ్ టు వర్క్ డన్ బై ఫ్రిక్షన్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ half mv². ఇది నార్మల్ ప్రాసెస్ లో అయితే. లేదు సార్ నేను వర్క్ ఎనర్జీ స్ట్రిక్ట్లీ యూజ్ చేస్తానంటే యూ కెన్ యూస్ అండ్ యూ కెన్ రైట్ లైక్ దిస్. డెల్టా కేఈ ఇస్ నథింగ్ బట్ వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్. ఓకే, సో డెల్టా కేఈ అంటే half mv² minus u². ఇనిషియల్ వెలాసిటీ జీరో. వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ అంటే వర్క్ డన్ బై గ్రావిటీ ప్లస్ ఇంకో ఫోర్స్ ఉంది వర్క్ డన్ బై ఫ్రిక్షన్, అంతే కదా. వర్క్ డన్ బై గ్రావిటీ ఎంత? mg sin theta. సో mg sin theta sin 53 into x. వర్క్ డన్ బై ఫ్రిక్షన్ ఎంత? ఫ్రిక్షన్ ఫోర్స్ is acting in the opposite direction. Displacement is downward direction. So I will keep plus or minus? Minus. And the minus value minus friction enta mu mg cos 53 displacement x. Ardhaina? Which is equals to half mv². Half mv². Yo, ఇది exactly work energy theorem use చేసి రాసిన. ఇంతకుముందు ఏం చెప్పినాం? Work done by gravity. This is converting into kinetic energy plus spring work done by friction అని చెప్పినాం. ఇదే కదా రిలేషన్ అక్కడ కూడా వచ్చింది. ఇది అది పంపించాం అనుకో ప్లస్ కదా ఇది. దాట్స్ ఇట్.
సో హియర్ sin 53 వాల్యూ తెలుసు, mg x వాల్యూ అడుగుతున్నాడా? No. You can find x value. How to find x value? When the spring in its natural length, okay, find the maximum speed of the block it acquires after release. It is found nearly. So x value ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చో చెప్తా చూడండి. x value ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని అంటే, see, యూజువల్గా ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గరనే కదా మాక్సిమం వెలాసిటీ ఉండేది. ఓకే ఫైన్. సో ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర సమ్వేర్ ఇక్కడ ఉంటుంది అని అనుకుందాం, ఇక్కడ ఉంటుంది. సో ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి చూడండి. హియర్ డౌన్వర్డ్స్ యూ హ్యావ్ mg sin theta, అంతే కదా, డౌన్వర్డ్స్ mg sin theta ఉంది. అప్వర్డ్స్ ఏముంది? ఫ్రిక్షన్ ఉంది. ఇంకా అప్వర్డ్ ఫోర్స్ ఏముంది? స్ప్రింగ్ ఫోర్స్ ఉంది. F ప్లస్ kx which is equals to mg sin theta రాయొచ్చు కదా, రాయొచ్చు. ఇక్కడ k స్ప్రింగ్ కాన్స్టెంట్, ఫ్రిక్షన్ mu mg cos 53 ప్లస్ kx mg sin theta sin 53. mg వాల్యూ ఎంత? mass is given as 2. So mg sin 53. So every value is not except this x. సో ఈ x వాల్యూ వస్తుంది. ఆ x వాల్యూ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్. సో నో నీడ్ టు వరీ, సింప్లీ యూ విల్ గెట్ ద ఆన్సర్. మీకు ఇంకోటి కూడా అర్థం కావాలి, ఎక్కడ వర్క్ ఎనర్జీ థియరమ్ అప్లై చేయాలి, ఎక్కడ ఈక్విలిబ్రియం పొజిషన్ అనేది అప్లై చేయాలి. ఈక్విలిబ్రియం అని అంటే ఫోర్సెస్ అనేవి ఈక్వల్ ఉన్నాయని అర్థం. ఓకే. సో హియర్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఫోర్సెస్, ఇది ఈక్విలిబ్రియం పొజిషన్, దట్స్ ఫైన్. బట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్, ఎనర్జీ కన్వర్జన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో మీరు సింప్లీ ఇంతకు ముందు క్వశ్చన్ లో ఇక్కడ ఈక్విలిబ్రియం దగ్గర మీరు అప్లై చేసిల్లు అనుకోండి, మీకు ఆన్సర్స్ అనేవి రాంగ్ వస్తాయి. ఎందుకు? ఈక్విలిబ్రియం దగ్గర జస్ట్ x is equal to mg by k నే ఉంటుంది, అంతేగాని అది మాక్సిమం ఎలాంగేషన్ కాదు. ఓకే. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ మనకి కన్స్ట్రెంట్స్ కూడా ఐడియా ఉండాలి. సో ఆల్రెడీ నేను చెప్పినట్టు ఒకసారి ఫోర్స్ లాస్ ఆఫ్ మోషన్ చూడండి వీడియో, అందులో కన్స్ట్రెంట్స్ గురించి కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన. హియర్ when this A undergoes or travels a distance 1 meter along the incline, he is asking speed of B. ఈ స్పీడ్ ఎంత అని అంటున్నాడు. ఓకే. See, simple. This is also very simple. ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది, that's what you need, all you need to take. See here, A కిందికి పోవడం వల్ల ఏ వెలాసిటీ పెరుగుతుంది. ఓకే. రైట్. అంటే సార్ ఇక్కడ దీని పొటెన్షియల్ ఎనర్జీ అనేది కన్వర్టింగ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ సార్. ఓకే, వ్యాలిడ్ పాయింట్. నెక్స్ట్, వెన్ ఏ గోస్ డౌన్, బి విల్ గో అప్. రైట్. ఇక్కడ ఉండాల్సిన బి ఇక్కడికి వెళ్తుంది. సో ఈ ప్రాసెస్ లో దీని పొటెన్షియల్ ఎనర్జీ గెయిన్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం రెస్ట్ లో ఉన్న ఒక సర్టెన్ వెలాసిటీ కూడా వచ్చేస్తుంది, అంటే కైనెటిక్ ఎనర్జీ కూడా గెయిన్ అవుతుంది. ఇవన్నీ గెయిన్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటిది? ఇది కిందికి రావడం. అండర్స్టాండ్? సింపుల్. ఇట్ ట్రావెల్డ్ ఎ డిస్టెన్స్ 1 meter డౌన్, అంటే ఒక హైట్ నుంచి కిందికి వచ్చింది. ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ దాని కైనెటిక్ ఎనర్జీ. అది స్పీడ్ అచీవ్ అవుతుంది ఆ కైనెటిక్ ఎనర్జీ. సో ఇది కిందికి రావడం వల్ల ఇది పైకి పోయింది, అంటే దీని స్పీడ్ పెరిగింది, ఎట్ ద సేమ్ టైం ఇట్ ఆల్సో రీచెడ్ సర్టెన్ హైట్, అంటే దానికి కూడా ఒక పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది. రైట్. నౌ యూ కెన్ యూస్ వర్క్ ఎనర్జీ థియరమ్ సింప్లీ. బట్ అంతకంటే ముందు ఇక్కడ కాన్స్టెంట్స్ తీసుకోండి. దిస్ ఇస్ టెన్షన్ T. సో ఇక్కడ టెన్షన్ T, ఇక్కడ కూడా టెన్షన్ T. ఓకే. రైట్. లెట్స్ సే ఇట్ ఈస్ ట్రావెలింగ్ విత్ అ వెలాసిటీ. ఇక్కడ టెన్షన్ ఎంత ఉంటుంది? 2T ఉంటుంది. అర్థమైందా? సో టెన్షన్ ఎక్కువ ఉంది కాబట్టి దిస్ ఇస్, లెట్స్ సే ఈ బ్లాక్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి పోయిన ప్రాసెస్ లో దీని వెలాసిటీ అనేది V అచీవ్ అయింది అని అనుకుందాం. V అచీవ్ అయింది. ఎంత డిస్ప్లేస్మెంట్ పోయింది? X డిస్ప్లేస్మెంట్ పోయింది అని అనుకుందాం. Okay, so if it travels x displacement and achieves velocity v, what about this? ఇక్కడ చూడండి, ఇది ఎంత వెలాసిటీ అచీవ్ కావాలి? ఎందుకనంటే ఇక్కడ సింగిల్ స్ట్రింగ్, ఒకటే టెన్షన్ T ఉంది, ఇక్కడ ట్వైస్ ద టెన్షన్ అంటే హాఫ్ ద వెలాసిటీ, అంటే ఇక్కడ 2v అచీవ్ అవుతుంది వెలాసిటీ. ఓకే, హౌ మచ్ ఇట్ అచీవ్స్? 2v ఇట్ అచీవ్స్. ఇది x డిస్టెన్స్ పైకి పోతుంది,
ఈ x డిస్టెన్స్ వాల్యూ ఎట్లా తెలుస్తుంది? సింపుల్. హీ ఓన్లీ సెడ్ ట్రావెల్ ద డిస్టెన్స్ ఆఫ్ 1 మీటర్. అంటే ఈ బ్లాక్ కిందికి 1 మీటర్ ట్రావెల్ చేస్తుంది అని అంటే ఈ పాయింట్ అనేది 1 మీటర్ కిందికి పోయింది అని అంటాం. ఓకే, సో ఇది 1 మీటర్ కిందికి పోతే ఈ స్ట్రింగ్ 1 మీటర్ పైకి పోతుంది. ఈ స్ట్రింగ్ 1 మీటర్ పైకి పోతే ఈ బ్లాక్ ఎంత పోతుంది? హాఫ్ మీటరే పైకి పోతుంది. సో దిస్ విల్ గో హాఫ్ మీటర్. ఈ లాజిక్ మీకు అర్థం కావాలి. ఏం లేదు, టెన్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్. టెన్షన్ ఎంత తక్కువ ఉంటే అంత ఎక్కువ డిస్ప్లేస్ అవుతుంది, అంత ఎక్కువ వెలాసిటీ అచీవ్ అవుతుంది, అంత ఎక్కువ యాక్సిలరేట్ అవుతుంది. ఇక్కడ టెన్షన్ ఎక్కువ ఉంది కదా, సో డిస్ప్లేస్మెంట్ తక్కువనే ఉంటుంది, యాక్సిలరేషన్ తక్కువనే ఉంటుంది, వెలాసిటీ కూడా తక్కువనే ఉంటుంది. ఓకే ఫైన్. సో ఇట్ వెంట్ అ డిస్టెన్స్ ఆఫ్ mg sin theta, వర్క్ డన్ బై గ్రావిటీ. ఏ ఫోర్స్, ఏ ఎనర్జీ నుంచి ఎక్కడికి కన్వర్ట్ అయింది? దిస్ వర్క్ డన్ బై గ్రావిటీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ kinetic energy gained by A, kinetic energy gained by B, potential energy gained by B. Inta energy converted. So work done by gravity, loss of energy, potential energy by A is converted into kinetic energy gained by A, kinetic energy gained by B and potential energy gained by B. And this is what was work done by gravity. mg sin theta, theta and ikkada 53 ఇంటూ ఎంత డిస్ప్లేస్ అయింది కిందికి? 1 మీటర్ డిస్ప్లేస్ అయింది. సో ఇంటూ 1 మీటర్. ఇది లాస్ అయ్యి ఈ లాస్ ఆఫ్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ గెయిన్ అవ్వడంలో హెల్ప్ అయింది, కైనెటిక్ ఎనర్జీ బీకి అండ్ పొటెన్షియల్ ఎనర్జీ బీకి హెల్ప్ అయింది. వాట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ? హాఫ్ మాస్ ఆఫ్ ఏ ఎంత? 5 kg ఇంటూ వెలాసిటీ 2v హోల్ స్క్వేర్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ బి హాఫ్ 4 kg ఇంటూ v స్క్వేర్ plus potential energy gained by B enta mg h value enta half meter. Okay, so if you solve this mg sin 53, mg ante 5g kada 5 into 10 తీసుకుందాం. sin 53 is 4/5 అంతే కదా, which is equals to sin 53 4/5 కదా, sin 37 is 3/5. Okay, now half 5 4v square plus half 4v square plus 2g అవుతుంది ఈ వాల్యూ. ఓకే, యూ కెన్ సే దిస్ ఇస్ 2g అయిపోయింది. సో ఇక్కడ మీరు ఈక్వేషన్ చూడండి, ఈ మొత్తం ఈక్వేషన్ అనేది ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ v స్క్వేర్ లో ఉంది కదా. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూస్, అన్ని సబ్స్టిట్యూట్ చేసే ఉన్నది, యూ విల్ గెట్ v స్క్వేర్ వాల్యూ, v వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఫైండ్ ఇట్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రికీ క్వశ్చన్. ఇక్కడ బ్లాక్ ఆన్ బ్లాక్ కాన్సెప్ట్ కూడా ఉంది. ఈ క్వశ్చన్ చూడగానే మోస్ట్లీ స్కిప్ చేసే వాళ్ళే ఎక్కువ, బట్ దిస్ ఇస్ వెరీ ఈజీ క్వశ్చన్. ఇక్కడ చూడండి, బ్లాక్ బి ఈస్ ప్లేస్డ్ ఆన్ స్మూత్ హారిజాంటల్ సర్ఫేస్. ఇది స్మూత్ సర్ఫేస్ అట, న్యూ వాల్యూ ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ మొత్తం సిస్టమ్ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏం లేదు, మొత్తం సిస్టమ్ మీద అంటున్నా. పైన బ్లాక్ మీద అంటే ఇక్కడ ఫ్రిక్షన్ ఉంటుంది, కింద బ్లాక్ కన్సిడర్ చేసుకుంటే దీని వల్ల ఫ్రిక్షన్ ఉంటుంది. అది కాకుండా ఇఫ్ ఐ కన్సిడర్ టోటల్ సిస్టమ్ కన్సిడర్ చేస్తే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమైనా ఉందా? లేదు. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ లేనప్పుడు మొమెంటమ్ ఈస్ కన్సర్వ్డ్. ఓకే ఫైన్. సో వాట్ హ్యాపెన్స్ యూజువల్లీ, ఇక్కడ చూడండి క్వశ్చన్ అడిగింది ఏంటిది? క్వశ్చన్ ఈస్ given the velocities, find the net work done by the frictional force. Work done by the frictional force he is asking. ఇక్కడ 8 మీటర్ పర్ సెకండ్ తో పోతుంది. ఫైన్, 8 మీటర్ పర్ సెకండ్ తోని అంటే ఇక్కడ ఒక పాయింట్ ఇమాజిన్ చేసుకున్నారు అనుకోండి, ఈ పాయింట్ అనేది టువర్డ్స్ రైట్ 8 మీటర్ పర్ సెకండ్ తో పోతుంది. అప్పుడు ఈ రెండింటికి మధ్య ఉన్న ఫ్రిక్షన్ ఎట్లా అపోజ్ చేస్తుంది? ఇట్లానే కదా అపోజ్ చేసేది. అప్పుడు 8 మీటర్ పర్ సెకండ్ కంటిన్యూస్ గా 8 మీటర్ పర్ సెకండ్ తోనే పోతుందా, ఆర్ వెలాసిటీ విల్ డిక్రీజ్? వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. అండర్స్టూడ్? ఎందుకు డిక్రీజ్ అవ్వాలి సార్? ఎందుకంటే ఫ్రిక్షన్ షుడ్ అపోజ్ రిలేటివ్ మోషన్. ఇఫ్ ఐ కన్సిడర్ ఏ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి తీసుకుంటే ఈ డైరెక్షన్ లో ఉన్నది, ఈ డైరెక్షన్ లో ఉంటే ఫ్రిక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి. ఈ 8 మీటర్ పర్ సెకండ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, నౌ లుక్ ఎట్ దిస్ 4 మీటర్ పర్ సెకండ్. ఈ 4 మీటర్ పర్ సెకండ్ బ్లాక్ ఏంటిది? బ్లాక్ బి, దీని వెలాసిటీ వచ్చేసి 4 మీటర్ పర్ సెకండ్ విత్ రెస్పెక్టివ్ టు ఏ. ఏ వెలాసిటీ ఎంత? 8 మీటర్ పర్ సెకండ్ కదా. వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ, that is 4 minus 8, which is minus 4 meter per second.
అంటే రిలేటివ్ ఏతో రిలేటివ్ గా కంపేర్ చేసుకుంటే దీని వెలాసిటీ అనేది -4 మీటర్, అంటే ఈ డైరెక్షన్ లో ఉంది రిలేటివ్ వెలాసిటీ డైరెక్షన్. అంటే ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్ లో ఉండాలి, బీకి ఈ డైరెక్షన్ లో ఫ్రిక్షన్ ఉండాలి. అంటే ఇప్పుడు ఈ 4 మీటర్/సెకండ్ అనేది వెలాసిటీ పెరుగుతుంది. యు గాట్ మై పాయింట్. సో 4 మీటర్/సెకండ్ పెరుగుతుంది, 8 మీటర్/సెకండ్ తగ్గుతుంది. ఎందుకు? బికాస్ ఇట్ షుడ్ అపోజ్ రిలేటివ్ మోషన్. సార్ ఎప్పటిదాకా పెరుగుతుంది తగ్గుతుంది? సి వెన్ ఇట్ రీచెస్ వన్ కామన్ పాయింట్, అప్పుడు ఒకదానికొకటి రిలేటివ్ మోషన్ ఉండదు కదా. రిలేటివ్ మోషన్ లేకపోతే ఫ్రిక్షన్ ఉండదా? ఉండదు. ఫ్రిక్షన్ విల్ బి 0. అండర్స్టూడ్? ఎప్పుడు ఏ వెలాసిటీ దగ్గర అంటే యూ కెన్ అప్లై కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. వెన్ టు అప్లై కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం? వెన్ నో ఎక్స్టర్నల్ ఫోర్సెస్ are 0 or when external forces are 0. So initial momentum enta? Mass of A is given as 1 kg, 1 into 8 plus mass of B how much? 3 kgs, 3 into 4 which is equal to final ga emaitadi rendu oka common velocity tho potayi. Common velocity ante itla chudandi, this A as well as B both will go with common velocity. Now relative to each other ఏది మూవ్ అవ్వట్లేదు అని అర్థం. విత్ రెస్పెక్టివ్ గ్రౌండ్ మూవ్ అవుతుంది, బట్ గ్రౌండ్ కి ఆ బ్లాక్ కి ఫ్రిక్షన్ లేదు కాబట్టి అవసరం లేదు. సో రెండు కామన్ వెలాసిటీతో పోతున్నప్పుడు ఇక్కడ ఫ్రిక్షన్ అనేది 0 అయిపోతుంది. ఓకే, బ్లాక్ ఆన్ బ్లాక్ ఫ్రిక్షన్ చెప్పేటప్పుడు డీటెయిల్ గా చెప్పిన, ఒకసారి చూడండి. బ్లాక్ ఆన్ బ్లాక్ ఫిజిక్స్ బి అని కొట్టండి, మీకు వచ్చేస్తుంది వీడియో. హియర్ 1 into 8 plus 3 into 4 which is equals to total mass. Total mass enta 1 plus 3, common velocity ఉండదు కాబట్టి v. ఓకే, సో ఇక్కడ 12 20/4 v is equals to 5 meter/second. 5 meter/second అంటే ఈ 8 meter/second అనేది తగ్గి 5 meter/second కి వచ్చేస్తుంది. 4 meter/second అనేది పెరిగి 5 meter/second కి వచ్చేస్తుంది. ఓకే, దట్స్ వాట్ 5 meter/second is common velocity. Now what is the work done? Work done అంటే ఏంటిది? చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ కదా. వర్క్ డన్ బై A, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ A. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ half mv² minus u², ఫైనల్ వెలాసిటీ 5² minus ఇనిషియల్ వెలాసిటీ 8². ఎంత వస్తుంది ఇది? 25 minus 64. ఓకే, 64 minus 25 ఎంత? This is 9 5 3 39/2 మైనస్ వచ్చింది కదా, -39/2 జౌల్స్. ఇది ఒకటి. వర్క్ డన్ బై B, ఇక్కడ వెలాసిటీ గెయిన్ అయింది half m3 v². is 5² minus 4². సో 25 minus 16 that is 9. 9 3 is 27. 27/2 ఇది 27/2 జౌల్స్. ఇది పాజిటివ్. ఓకే, మరి టోటల్ వర్క్ డన్ అంటే ఎంత? టోటల్ వర్క్ డన్ ఇస్ 27/2 minus 39/2. This is 2. 12 minus 12 అంతే కదా. 39 minus 27. Yes. So 2 1s 2 6. So -6 joules is the answer. This is the net work done అని చెప్పొచ్చు. ఓకేనా, which is how much? -6 joules. Next question. Next, power concept. What is power? Rate of doing work. Simple. ఇక్కడ హార్స్ పవర్ తెలియాలని మీకు ఇది డయాగ్రామ్ ఇచ్చేసిన. వర్క్ డన్ బై టైం ఆర్ ఎల్స్ dW/dt. మీరు వర్క్ చేసిండు, ఓకే, మీరు 2 రోజులలో చేసినా 3 రోజులలో చేసినా సేమ్ అమౌంట్ ఆఫ్ వర్క్. ఓకే, ఇట్ డజంట్ డిపెండ్స్ ఆన్ టైం, బట్ పవర్ ఇస్ నాట్ లైక్ దట్. See, you are doing work, within how much time you can do that work, that is nothing but power. ఇక్కడ పవర్ ని మీరు you can write like this, power is equals to force into displacement by time రాయొచ్చు. ఈ displacement by time అంటే velocity కూడా రాయొచ్చు. So this gives you instantaneous power. Usually ఆ పర్టికులర్ ఇన్స్టాంట్ లో ఈ వెలాసిటీ ఇంత ఉన్నప్పుడు పవర్ ఎంత అంటే ఇట్లాంటి ఫార్ములాస్ యూజ్ చేసి చెప్పొచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్సో హ్యావ్ యావరేజ్ పవర్, దట్ ఈస్ ఇంటిగ్రల్ ఆఫ్ p dt by ఇంటిగ్రల్ ఆఫ్ dt. దీనికి యావరేజ్ పవర్ కి దిస్ ఇస్ ద ఫార్ములా. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ పవర్? See, this is joules work done by second. So 1 joule per second is nothing but 1 watt. Okay, W capital 1 watt. ఇలా కిలోవాట్స్ లో యూజువల్ గా మెజర్ చేస్తాం. లైక్ ఇప్పుడు మనకి ఏ డివైస్ పర్చేస్ చేసినా కూడా 1000 watts, 200 watts, 500 watts అట్లా ఉంటాయి కదా. పెద్ద పెద్ద డివైసెస్ అనుకో కిలోవాట్స్ లో ఉంటాయి. గీజర్స్, హీటర్స్, ఏసీస్ ఇట్లాంటివన్నీ కిలోవాట్స్ లో ఉంటాయి. See, usually we say 1 horsepower is equals to 745.7.
746 watts అంటాం నియర్లీ. వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దట్ ఇక్కడ ఒక మనకి 75 kg ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, 75 kg ఆబ్జెక్ట్ ని ఎంత డిస్ప్లేస్ చేయాలి? 1 మీటర్ డిస్ప్లేస్ చేయాలి. అప్పుడు ఎంత వర్క్ చేసినట్టు? 75 kg అంటే 75 g వెయిట్ ఈస్ యాక్టింగ్ డౌన్వర్డ్స్. 75 ఇంటూ g అంటే 9.8. ఓకే, దిస్ ఇస్ ఫోర్స్. డిస్ప్లేస్మెంట్ ఎంత? 1. ఓకే, పవర్ అంటే ఏంటిది? వర్క్ డన్ బై టైం టేకెన్ కదా. సో విత్ ఇన్ 1 సెకండ్ లో డిస్ప్లేస్ చేయాలి. సో ఇఫ్ యూ డూ దిస్ యూ విల్ గెట్ నియర్లీ 746 వాట్. దట్ ఈస్ నథింగ్ బట్ హార్స్ పవర్. ఓకే, సో అప్లికేషన్స్ ఆఫ్ పవర్ చాలా ఉంటాయి మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గన్ ఉంది, ఈ గన్ లో నుంచి n నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ వస్తున్నాయి. ఓకే, n number of bullets which is coming with a velocity v. So what is the power delivered by the gun? n bullets per second అనుకుందాం. n bullets per second. What is power delivered by gun అంటే power is nothing but work done by time. Work done అంటే ఏంటిది? ఇక్కడ change in kinetic energy కదా. So initially velocity is 0, finally velocity is v. ఒక్కొక్క బుల్లెట్ యొక్క వెలాసిటీ v అంటే n bullets kinetic energy ఎంత? n half mv square by time t. So t per second కాబట్టి you will get this is the answer. n bullets per second కదా, you can remove this t. So that is the power delivered by the gun. లేదు ఒక మోటార్ ఉంది, ఈ మోటార్ అనేది ఒక వెల్ లో నుంచి ఇంత హైట్ హైట్ ఉన్న వెల్ లో నుంచి some m amount of water ని పైకి పంప్ చేస్తుంది అని అనుకుందాం. Now what is power delivered by the motor? And అప్పుడు ఏం చేస్తారు? పవర్ ఇస్ ఈక్వల్స్ టు లెట్స్ సే m అమౌంట్ ఆఫ్ వాటర్ అంటే mgh. ఇక్కడ నుండి ఇక్కడ తీసుకురావాలంటే ఎనర్జీ ఇస్ నథింగ్ బట్ mgh బై టైం ఎంత? బై టైం t. సో దిస్ ఇస్ పవర్. లేదు ఈ మోటార్ ఇక్కడ నుంచి తీసుకొచ్చి మళ్ళీ సమ్ h డాష్ హైట్ లో ఉన్న ట్యాంక్ ని ఫిల్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? mgh ప్లస్ mg క్యాపిటల్ h బై t. ఇది ఫార్ములా అవుతుంది. లేదు ఇక్కడున్న మోటార్ వాటర్ తీసుకొచ్చి ఒక సర్టెన్ వెలాసిటీతో త్రో చేయాలి. అప్పుడు వాట్ ఈస్ ద పవర్? దట్ టైమ్ ఫస్ట్ ఇట్ షుడ్ లిఫ్ట్ ద వాటర్ టు సర్టెన్ హైట్ కదా. ఎంత అది? mgh ప్లస్ ఇట్ షుడ్ త్రో విత్ సర్టెన్ వెలాసిటీ అంటే కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv స్క్వేర్ బై టైమ్ అనేది టోటల్ t అవుతుంది. సో లైక్ దట్ యూ హ్యావ్ సో మెనీ అప్లికేషన్స్ ఆఫ్ పవర్. Efficiency. What is efficiency? Usually efficiency ni eta తో రిప్రజెంట్ చేస్తాం. That is output power by input power. ఇప్పుడు మనం ఒక క్లాస్ వింటున్నాం, క్లాస్ ఏంటంటే 100% మనకు అర్థమవుతుందో? అర్థం కాదు. ఇఫ్ యూ అండర్స్టాండ్ హాఫ్ ఆఫ్ ద క్లాస్ దెన్ యువర్ ఎఫిషియన్సీ ఇస్ 50%. ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేసినాం, దాని మీద 1000 వాట్స్ ఉంది, బట్ మనం ఎక్స్పెరిమెంటల్ గా మనం అవుట్పుట్ చూస్తే ఒక 500 వాట్స్ వస్తుంది. 50% ఇస్ ఎఫిషియన్సీ. సో నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ 100% ఎఫిషియెంట్. ఓకే, ఏదన్నా ఒకటి ఇఫ్ ఇట్ ఈస్ అబౌవ్ 70% దెన్ దట్ ఈస్ అ గుడ్ డివైస్. అంతే ఇక. ఎందుకంటే ఎనర్జీ లాసెస్ అనేవి జరుగుతాయి. అది మోటార్ అయినా కావచ్చు, ఏసీ అయినా కావచ్చు, రిఫ్రిజిరేటర్ అయినా కావచ్చు. సి ఇఫ్ ఐ హ్యావ్ అ మోటార్ పంప్, లెట్స్ సే ఈ మోటార్ పంప్ లో నుంచి మనకి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ వాటర్ వస్తున్నాయా అనుకుందాం. ఓకే, ఎంత వాటర్ వస్తున్నాయి? లెట్స్ సే సమ్ dm small amount of water. Let's say dm by dt. This is the amount of water we are getting from the motor pump like this with some area of cross section A. Okay na? ఈ water density అనేది rho అనుకుందాం, which is coming with certain velocity v అనుకుందాం. So what I can write? dm by dt. Mass అంటే nothing but volume into density. Okay, by dt. So if I take small amount of water, ఇంత లెంత్ ఉన్న వాటర్, ఇంత చిన్న లెంత్ ఉన్న వాటర్ కన్సిడర్ చేసుకుంటే ఈ వాల్యూమ్ అనేది ఐ కెన్ రైట్ ఏరియా ఇంటూ ఈ స్మాల్ లెంత్ ని డిఎల్ అని రాసుకుంటాం. డిఎల్ ఓకే ఇంటూ రో ఆల్రెడీ ఉంది బై డిటి. సో దిస్ డిఎల్ బై డిటి వాట్ ఐ కెన్ రైట్? రో ఏ వి. వాట్ ఈస్ దిస్ వి? వి ఇస్ నథింగ్ బట్ వెలాసిటీ. ఓకే, అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ ఎంత వస్తుంది అని అంటే దిస్ ఇస్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఇస్ హౌ మచ్? రో ఏవి. ఇప్పుడు వాట్ ఐ షుడ్ డూ? నాకు n టైమ్స్ ఫ్లో ఎక్కువ కావాలి. అంటే ఇప్పుడు నేను ఒక బకెట్ పట్టుకున్నా అనుకోండి, ఆ బకెట్ అనేది ఒక 1 minute లో నిండిపోతుంది. ఇప్పుడు హాఫ్ మినిట్ లోనే నిండాలి, అంటే ఫ్లో అనేది డబల్ కావాలి కదా అక్కడ.
రైట్. ఫ్లో డబల్ కావాలంటే ఇక్కడ ట్యాప్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీరు పెంచడానికి లేదు, వాటర్ డెన్సిటీ పెరిగేటట్లు లేదు. సో అల్టిమేట్లీ వాట్ యూ కెన్ డూ, ఇఫ్ ఫ్లో ఆర్ రేట్ ఆఫ్ ఫ్లో అనేది ఇఫ్ n టైమ్స్ కావాలి అనుకోండి, ఇఫ్ n టైమ్స్ కావాలి అని అంటే వెలాసిటీ ఎంతకి ఈక్వల్ కావాలి, n టైమ్స్ ఆఫ్ వెలాసిటీ కావాలి. ఎందుకంటే ఇక్కడ v అనేది n టైమ్స్ ఆఫ్ v అయింది అనుకోండి, మీకు ఫ్లో అనేది రేట్ ఆఫ్ ఫ్లో అనేది n టైమ్స్ కి ఇంక్రీజ్ అవుతుంది. రైట్. సో వెలాసిటీని n టైమ్స్ కి ఇంక్రీజ్ చేసేసినాం. నౌ ఫోర్స్ అప్లైడ్, ఫోర్స్ ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది మోటార్ మీద చూద్దాం. సో ఫోర్స్ ఫార్ములా ఏంటిది, ఫోర్స్ ఇస్ ఈక్వల్స్ టు v ఇంటూ dm బై dt. ఇది ఎప్పుడు ఒక సర్టెన్ వెలాసిటీ v తో వస్తాయి. ఇప్పుడు ఎంత వెలాసిటీతో రావాలని చెప్తున్నా నేను, n టైమ్స్ ఆఫ్ v తో రావాలని చెప్తున్నా. అంటే ఇక్కడ v ఎంత అవుతుంది, v డాష్, that is dm by dt. Okay, so v dash is what, nv dm by dt. It is not rho av, ఇక్కడ dm by dt dash అనుకున్నాం. dm by dt dash అంటే rho a nv, because I want flow n times greater కదా. So rho a nv. So now what you will get, rho a v multiplied with n square, right? So which means initially force ikkada rho av అయితే ఫైనల్లీ ఫోర్స్ ఏమైతుంది, n స్క్వేర్ టైమ్స్ ఆఫ్ ఒరిజినల్ ఫోర్స్ అవుతుంది. సో n స్క్వేర్ టైమ్స్, ఇక్కడ వెలాసిటీని n టైమ్స్ పెంచితే ఫోర్స్ ఎన్ని టైమ్స్ పెరుగుతుంది, n స్క్వేర్ టైమ్స్ పెరుగుతుంది. నౌ వాట్ అబౌట్ పవర్, పవర్ హౌ యూ కెన్ సే, పవర్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ వెలాసిటీ. రైట్. ఇక్కడ మళ్ళీ v అనేది nv అయిపోయింది కదా, f n స్క్వేర్ f అయిపోయింది కదా. సో పవర్ ఏమవుతుంది, p డాష్ n క్యూబ్ ఇంటూ p అవుతుంది. సో పవర్ ఆఫ్ ద మోటార్ యూ షుడ్ ఇంక్రీజ్ బై n క్యూబ్ టైమ్స్, అప్పుడే ఫ్లో అనేది nv అవుతుంది. అంటే ఇంతకు ముందు ఒక 2 kg per second ఉంది, ఇప్పుడు 4 kg per second కావాలి. అంటే 2 times ఇంక్రీజ్ అయింది. 2 times అంటే 2 cube, that will become 8. Like that you should do. Okay. So now let's look at the question. A crane can lift up to 10,000 kg of coal in 1 hour. ఇదంతా కోల్, 10,000 kg అంటే కింద ఎంత వెయిట్ యాక్ట్ అవుతుంది, 10,000 into g in 1 hour from a coal mine of 180 meters. It should lift how much distance, 180 meters. Right. So we know power is equals to mgh by time t. So m అంటే 10,000, g value take 10, gh, h value is 180, time is given as 1 hour, that is 3600 seconds. ఇది జనరల్ గా ఇంత పవర్, ఓకే, ఈ ఇచ్చిన వాల్యూస్ కి. బట్ ద క్రేన్ ఈస్ హౌ మచ్ పర్సెంట్ ఎఫిషియన్సీ, 80% ఎఫిషియన్సీ అంట. అంటే వచ్చిన వాల్యూలో 80% తీసుకోండి సరిపోతుంది. సరే ఫస్ట్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 0 0 0 0 18 months, 18 2s, 2 months, 10,000 అంటే 5,000. ఓకే. సో దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ ఇన్పుట్. సో నీకు అవుట్పుట్ ఎంత అవుతుంది, పి అవుట్పుట్ ఇస్ నథింగ్ బట్ ఎంత పర్సెంట్ ఎఫిషియన్సీ అన్నాడు, 80% అన్నాడు. మనకేం తెలుసు ఎఫిషియన్సీ అని అంటే, ఎఫిషియన్సీ ఇస్ నథింగ్ బట్ టీ అవుట్ బై పి ఇన్పుట్. ఓకే. సో సింప్లీ 50 by 100 into 5,000, or else 5,000 లో హాఫ్ చేసేసాను, 2500 watts, or you can write 2.5 kilowatts. That is the answer. Okay. Next question. This might be the last question. Okay. A constant power T is applied to a particle of mass n. మనకేం తెలుసు, పవర్ is equals to force into velocity అని తెలుసు. ఓకే. ఫోర్స్ అంటే ఏంటిది, మాస్ ఇంటూ యాక్సలరేషన్ కదా, into velocity. This is power. What he said, distance traveled by the particle when its velocity increases from v1 to v2 at. Okay. S value కావాలి. S value కావాలంటే what you can do, here I will say p by m into v. యాక్సిలరేషన్ ని dv by dt రాసుకోవచ్చా, బట్ దీని వల్ల డిస్ప్లేస్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఉందా, లేదు. సో ఏం రాస్తా, dv by dt రాసుకునే బదులు dv by ds into ds by dt అని రాసేస్తాం. This ds by dt what I can write, v into dv by ds. Okay. So that I will write here. So p by mv, ఇక్కడ చైన్ రూల్ అప్లై చేసిన అంతే, which is equals to v into dv by ds. Okay, nothing I did.
సింప్లీ ఎంవి టర్మ్ నాట్ పంపించేసిన డివి బై డిటి అని ఐ రోట్ లైక్ దిస్. సో వి నీట్ పంపించేసేయండి, లేదా వి నాట్ పంపించండి. టీ బై ఎం ఇంటూ డిఎస్ వి స్క్వేర్ డివి. సో వెలాసిటీ ఈస్ చేంజింగ్ ఫ్రమ్ వేర్ టు వేర్, ఫ్రమ్ v1 to v2. అప్లై లిమిట్స్ v1 to v2. డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ 0 to s. సో ఎంత వస్తుంది మనకి, p by m into s which is equals to v2 v square కదా, సారీ v square అంటే v power 3 by 3 లిమిట్స్ ఫ్రమ్ v1 to v2. సో ఎంత మనకి v2 power 3 minus v1 power 3 by 3. okay, he is asking us to find distance traveled. So distance traveled is equals to m at m by p. So this is the final answer. పవర్ p అని ఇచ్చేసింది కదా చూడండి, అన్ని టర్మ్స్ కూడా క్వశ్చన్ లో ఉన్నట్టు రావాలి, అట్లయితే మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్. సో v1 v2 mp everything is given in the question. So like that we should do, children. So with this we have finished work power energy. Almost everything we have completed. మీరు ఇందులో ఫోకస్ చేయాల్సింది మెయిన్లీ వర్క్ ఎనర్జీ థియరమ్. ఓకే, సో వర్క్ ఎనర్జీ థియరమ్ మీద మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఆల్ ద టైమ్. సో దట్స్ ఇట్ చిల్డ్రన్. నెక్స్ట్ క్లాస్ లో మనము సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిజన్స్ డిస్కస్ చేద్దాం. సో ఐ హోప్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ వెల్. సో ఏ డౌట్స్ వచ్చినా, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో టిల్ దెన్ కీప్ ప్రాక్టీసింగ్, కీప్ బిజీ, కీప్ యువర్ సెల్ఫ్ బిజీ, అండ్ బై బాయ్.